హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ప్రిపరేషన్ ఎలా సాగుతుంది? ఐ థింక్ అందరూ బాగుంటారనుకుంటున్నాను. సరే, మనం టాపిక్‌లోకెళ్ళిపోదాం. ఎకానమీ చెప్పుకుంటున్నాము. ఎకానమీలో ఫిజికల్ పాలిసీ ఆల్రెడీ చెప్పేసాను. ఇప్పుడు మానిటరీ పాలిసీ చెప్తున్నాను. మానిటరీ పాలిసీలో భాగంగా బ్యాంకింగ్ అంటే మానిటరీ పాలిసీలోనే ఇంక్లూడ్ చేస్తూ బ్యాంకింగ్ సిస్టమ్‌ని కూడా మానిటరీ పాలిసీలోనే చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మానిటరీ పాలిసీ చేసేదెవరు? ఆర్‌బీఐ చేస్తుంది. కాబట్టి ఆర్‌బీఐ మానిటరీ పాలిసీ ఎందుకు చేయాలి? ఇన్‌ఫ్లేషన్ పెరగకుండా ఉండడానికి, ఇన్‌ఫ్లేషన్‌ను కంట్రోల్‌లో పెట్టడానికి మానిటరీ పాలిసీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా రెపో రేటు, రివర్స్ రెపో రేటు, బ్యాంక్ రేటు వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేసాం. అంటే రెపో రేట్, రివర్స్ రెపో రేట్ ఇవన్నీ చెప్తున్నామంటే ఆటోమేటిక్‌గా బ్యాంకింగ్ గురించి మనం చెప్పాల్సిందే ఖచ్చితంగా. అందుకు కాబట్టి అందులో భాగంగా బ్యాంకింగ్ గూడా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాంకింగ్‌లో ఆర్‌బీఐ గురించి చెప్పాను. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గురించి చెప్పాను. ప్రైవేట్ బ్యాంక్స్ ఏమేమున్నాయో చెప్పాను. దాని రిలేటెడ్ కమిటీస్, కమిషన్స్ ఏమున్నాయి, అన్నిటి గురించి ఇన్ డీటెయిల్‌గా లాస్ట్ క్లాస్‌లలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సరే, మనం నిన్న క్లాస్‌లో మనము ఎన్‌బీఎఫ్‌సిస్ గురించి చెప్పడం జరిగింది. ఇంతకుముందు షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకు, నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ బ్యాంక్స్, ఆర్‌బీఐ గురించి చెప్పడం జరిగింది. అంటే నిన్న క్లాస్ కాకుండా ఇంతకుముందు క్లాసులలో. నిన్న వచ్చేసి ఎన్‌బీఎఫ్‌సిస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సరే, ఎన్‌బీఎఫ్‌సి గురించి కొంచెం బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నిన్న ఏమేమి చెప్పాను అనేటువంటిది. దాని తర్వాత మనం ఈరోజు క్లాస్‌లోకొచ్చేద్దాం. నిన్న వచ్చేసి ఎన్‌బీఎఫ్‌సిస్ అంటే బ్యాంకింగ్ అయిపోయింది. బ్యాంకింగ్ తర్వాత ఎన్‌బీఎఫ్‌సిస్ కూడా ఎకనామిక్ యాక్టివిటీస్‌లో కీ రోల్ ప్లే చేస్తాయన్నాను. అంటే ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ అనేటువంటి ఒక టాపిక్ ఉంది మనకి. అంటే ప్రతి ఒక్కరిని, ప్రతి పర్సన్‌ని ఫైనాన్స్ అంటే బ్యాంకింగ్‌లో ఇన్వాల్వ్ చేయాలి. ఏదో ఒక రూపంలో ఈ ఎకనామిక్ యాక్టివిటీస్‌లో ఇన్వాల్వ్ చేయాలి. ఎకనామిక్ యాక్టివిటీస్ ఏ దానికి ముడిపడి ఉంటాయి? ఖచ్చితంగా మనీ రిలేటెడే. వితౌట్ మనీ ఎకానమీ ముందర సాగదు కదా! ఎప్పుడైతే మనం ఒక మనం ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ సాధించాలి అంటే ఖచ్చితంగా ఒక పర్సన్‌కి లోన్ ప్రొవైడ్ చేయడం గానీ, కొందరి దగ్గర అమౌంట్ ఉంటే వాళ్ళ దగ్గర ఉండే అమౌంట్ డిపాజిట్ రూపంలో సేకరించడం గానీ, ఇలా సేకరించిన డిపాజిట్లు వేరే ఇండస్ట్రీకి ఇన్వెస్ట్ చేయడం, ఇన్వెస్ట్‌మెంట్ కోసం వాళ్ళకు లోన్స్ ఇవ్వడం, ఇలాంటివి చేయడం వల్ల ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ జరుగుతుంది. ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ అంటే ఈజ్ నథింగ్, ప్రతి ఒక్కరిని బ్యాంకింగ్ సిస్టమ్‌లోకి తీసుకురావడం, ప్రతి ఒక్కరిని ఎకానమీలోకి తీసుకురావడం. దానికోసము ఆర్‌బీఐ, షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్, ఎన్‌బీఎఫ్‌సిస్ అహర్నిశలు కృషి చేస్తా ఉంటాయి. నిన్న అందులో భాగంగా ఎన్‌బీఎఫ్‌సిస్ దాని యొక్క క్రైటీరియా ఎలా ఉంటుంది? నెక్స్ట్ వచ్చేసి ఎన్ని రకాల ఎన్‌బీఎఫ్‌సిస్ ఉన్నాయి? డిపాజిట్ టేకింగ్ ఎన్‌బీఎఫ్‌సిస్ అంటే ఏంటి? నాన్ డిపాజిట్ టేకింగ్ ఎన్‌బీఎఫ్‌సిస్ ఏమున్నాయి? తర్వాత ఎన్‌బీఎఫ్‌సిస్‌లో టైప్స్ ఉన్నాయని చెప్పాను. జస్ట్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఇచ్చే ఎన్‌బీఎఫ్‌సిస్ ఒక టైప్ అని. నెక్స్ట్ వచ్చేసి జస్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌ల కోసం అమౌంట్ లోన్‌లు ఇచ్చేటువంటి ఎన్‌బీఎఫ్‌సిస్ ఒక కేటగిరీ కిందకి వస్తాయని చెప్పుకున్నాము. తర్వాత మనకు కోర్ ఇన్వెస్ట్‌మెంట్ ఇండస్ట్రీస్, కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీస్ అని కొన్ని ఉంటాయి కేటగిరీ. అదే గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఇన్వెస్ట్‌మెంట్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పుకున్నాము. దాంతో పాటు మార్టిగేజ్ గ్యారంటీ కంపెనీస్ ఉంటాయి. అంటే ఏదన్నా మీ దగ్గర లోన్ పెట్టుకొని, అమౌంట్ పెట్టుకొని డబ్బులు ఇచ్చేటువంటి కంపెనీస్ ఎన్‌బీఎఫ్‌సి ఆ కేటగిరీకి చెందినటివి. తర్వాత హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అంటే ఎవరన్నా ఇల్లు కట్టుకోవాలి, ఇంటికి సంబంధించినటువంటి లోన్ గావాలి. దానికోసం కూడా కొన్ని ఎన్‌బీఎఫ్‌సిస్ ఉన్నాయి. సరే, మేమిస్తాము, మీరు ఇల్లు కట్టుకోండి. మేము లోన్ ప్రొవైడ్ చేస్తాము. హౌస్ లోన్ కావాలన్నా మా దగ్గర రండి అనేటువంటివి. ఇలా కేటగిరీ వైస్ నిన్న మనం చెప్పడం జరిగింది. సరే, ఎన్‌బీఎఫ్‌సిలో డిమాండ్ డిపాజిట్ తీసుకోవు. బట్ టైమ్ డిపాజిట్ కొన్ని ఎన్‌బీఎఫ్‌సి తీసుకుంటాయి. టైమ్ డిపాజిట్ అంటే మామూలుగా ఫిక్స్డ్ డిపాజిట్ అని అంటాము. బాండ్స్ గానీ, షేర్లు గానీ, డిబెంచర్లు గానీ,
ఇష్యూ చేసి మనీని కలెక్ట్ చేయడం కూడా కొన్ని ఎన్‌బీఎఫ్‌సి చేయడం జరుగుతుంది. ఇలా మనం నిన్న ఎన్‌బీఎఫ్‌సిస్ గురించి ఇన్ డీటెయిల్‌గా చర్చించడం జరిగింది. దాని తర్వాత డిఫరెన్షియేట్ బ్యాంక్ గురించి కూడా చెప్పాము. ఈ డిఫరెన్షియేట్ బ్యాంక్స్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా ఎందుకు తీసుకురావడం జరిగింది అంటే, నచికేత్ అండ్ మోర్ కమిటీ రికమెండేషన్ మేరకు ఈ యొక్క కాన్సెప్ట్‌ని మనం ఎవాల్యుయేషన్ చేయడం జరిగింది. ఎందుకు? అంటే కొన్ని ఏరియాలలో, కొన్ని సెక్టార్‌లలో షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ అంత ఎఫెక్టివ్‌గా వర్క్ చేయడం లేదు. మార్జినల్ ఫార్మర్‌కి ఇంకా ఫైనాన్షియల్ అసిస్టెంట్ అందడం లేదు. దాన్ని కూడా ఫుల్‌ఫిల్ చేయడానికి ఈ యొక్క డిఫరెన్షియేట్ బ్యాంక్స్ తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా మనకు పేమెంట్ బ్యాంక్, పేమెంట్ బ్యాంక్ గురించి, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి కూడా చెప్పుకున్నాము. ఓకే. నిన్న ఇవన్నీ కూడా నిన్న క్లాస్‌లో మనం ఇన్ డీటెయిల్‌గా చర్చించడం జరిగింది. ఎవరైనా చూడకపోతే చూడండి. సరే, మరి ఈరోజు మనం డీల్ చేసే టాపిక్స్ ఏమేమున్నాయి అంటే, ఒకటబ్బా ఇంతవరకు కూడా మనము ఫైనాన్స్, ఎవరైతే ఫైనాన్స్ ఇస్తారో అంటే బ్యాంక్స్ రిలేటెడ్ టాపిక్‌ను మనం నేర్చుకున్నాం. ఇన్ని రోజులు. బ్యాంక్స్, షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ అని, ప్రైవేట్ బ్యాంక్స్ అని, స్మాల్ బ్యాంక్స్ అని, మైక్రో ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్స్ అని, ఎన్‌బీఎఫ్‌సిస్ అని, ఇవన్నీ లోన్స్ ఇప్పించేవి, మనం డిపాజిట్ చేసేవి ఏ ఏ విధంగా ఉంటాయి, ఏవి లోన్స్ ఇస్తాయి, ఏవి ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇస్తాయి, టర్మ్ డిపాజిట్ అంటే ఏముంటుంది, ఇవన్నీ నేర్చుకున్నాం. బట్ ఈ బ్యాంక్‌లలో కూడా కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి గదా! అంటే ఈ బ్యాంక్స్ అన్ని లాభాలలో నడవవు. ఈ బ్యాంక్స్ కూడా కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటాయి. ఈ ఈ ఛాలెంజెస్ ఏవైతే ఈ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాయో, ఈ ఛాలెంజెస్‌ను కూడా సాల్వ్ చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరిది? గవర్నమెంట్‌ది. సరే, మీకు డౌట్ రావచ్చు. ఏమైతదన్నా సాల్వ్ చేయకపోతే అంటే, ఎకనామిక్ కొలాప్స్ అయిపోతుంది. బ్యాంకింగ్ సెక్టార్ అనేటువంటిది ఒక దేశానికి, ఏ దేశమైనా తీసుకో, ఆ దేశానికి బ్యాంకింగ్ సెక్టార్ అనేది వంటిది వెన్నెముక లాంటిది. అది ఒక్కసారి కొలాప్స్ అయిందా, ఎంటైర్ ఎకానమీ కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి ఎంటైర్ ఎకానమీ కొలాప్స్ కాకుండా బ్యాంకింగ్ ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తూ గవర్నమెంట్ కొన్ని యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. వాటి గురించి ఈ క్లాస్‌లో మనం చర్చించడం జరుగుతుంది. ఎందుకంటే అవి కావాలి, వెన్నెముక అవి. బ్యాక్ బోన్ ఆఫ్ ది మనం ఇండియన్ ఎకానమీ బ్యాంకింగ్ సెక్టార్ అంటే. మనం యాక్చువల్‌గా అగ్రికల్చర్‌ని బ్యాక్ బోన్ ఆఫ్ ద ఇండియన్ మనము అంటాము. బట్ నా దృష్టిలో బ్యాంకింగ్ సెక్టార్ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ. ఒక్కసారి బ్యాక్ ఏమంటారు, బ్యాంకింగ్ సిస్టమ్, ఫైనాన్షియల్ అంటే నాట్ ఓన్లీ బ్యాంకింగ్ సిస్టమ్, ఫైనాన్షియల్ సిస్టమ్ అనేది కొలాప్స్ అయిపోయిందనుకో, ఇంకా ఇండియన్ ఎకానమీ కోలుకోవడం చాలా కష్టమైపోతుంది. కాబట్టి బ్యాంకింగ్ సిస్టమ్‌ని రెగ్యులేట్ చేయడానికి, బ్యాంకింగ్ సిస్టమ్‌ని లో ఇదే నా బ్యాంకింగ్ అంటే ఫైనాన్షియల్ సెక్టార్ అని కూడా ఇంక్లూడ్ చేసి చెప్తున్నాను. ఈ యొక్క ఫైనాన్షియల్ సెక్టార్‌లో, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌లో ఫేస్ చేసే ఛాలెంజెస్ అన్నిటిని అడ్రెస్ చేస్తూ గవర్నమెంట్ కొన్ని స్టెప్స్ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు మనము ఎన్‌పీఎస్ గురించి, వీటన్నింటి గురించి చెప్తాం. అంతే కదా! ఇప్పుడు ఛాలెంజెస్ అంటే ఏముంటాయి? ఎన్‌పీఎసే ఉంటాయి. అందరు తీసుకుంటారు, పారిపోతారు. విజయ్ మాల్యా లాంటోళ్ళు, నీరజ్ మోడీ, విజయ్ మాల్యా ఇలాంటోళ్ళు ఉంటారు కదా! వాళ్ళు తెలిసినోళ్ళు ఒకరు, ఇద్దరు పెద్దవాళ్ళు, తెలియని వాళ్ళు వందలలో ఉన్నారు. ఇప్పటికి 4.6 లాక్స్ క్రోర్స్ మనకు ఎన్‌పీఏలు ఉన్నాయి. అంటే అందరూ బ్యాంకుల దగ్గర లోన్‌లు తీసుకున్నారు వీళ్ళు. తీసుకొని ఐపీ పెట్టి ఎళ్ళిపోయినారు. ఎవరు కట్టాలా? ఒకవేళ ప్రతి ఒక్కరు ఇలానే ఐపీ పెట్టి ఎళ్ళిపోతా ఉంటే బ్యాంక్స్ పరిస్థితులు ఏం కావాలి? అలా అని తీసుకున్నటువంటి ప్రజలదే తప్పు ఉందా అంటే లేదు. ఇచ్చే బ్యాంకులది కూడా తప్పు ఉంది. దాన్ని కూడా గవర్నమెంట్ అడ్రెస్ చేస్తా ఉంది. ఈ క్లాస్‌లో మనం చూస్తాము. సరే, బ్యాంకులు ఎలాంటి తప్పులు చేస్తున్నాయి? కస్టమర్స్ ఎలాంటి తప్పులు చేస్తున్నారు? ఏ విధంగా ఎన్‌పీఎస్ పెరిగిపోతున్నాయి? ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే వాళ్ళను మనం వాళ్ళు బ్యాంక్స్ ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్ నుండి బయటికి పడేయొచ్చు. ఇలాంటి వాటి గురించే మనం డిస్కస్ చేద్దాం. సరే, అందులో భాగంగా ఫస్ట్‌ది మనం
ఒక్క నిమిషం. ఏమైంది? ఓకే. సారీ ఫ్రెండ్స్. ఇది ఒక రైటింగ్ ప్యాడ్ అంటారు దీన్ని. మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలీదు. ఇందులో రాయాలంటే కష్టమైపోతుంది. ఎందుకంటే నేను ఇటు సైడ్ చూస్తా ఉండాల. అసలు కింద చూసి రాయడానికి కూడా ఉండదు దీనికి. అందుకే రైటింగ్ కూడా అంత నీట్‌గా సెట్ కావట్లేదు. అంటే బోర్డ్ మీద రాసేంత లేదిది. కాబట్టి దీంతో అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే నేను బోర్డ్ తీసుకున్నంత వరకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ కాదిది నాకు తెలుసు. ఎందుకంటే మనం ఇలా చూసి రాస్తేనే మనకేదో రైటింగ్ అనేది కొంచెం అవుతుంది. కానీ ఇలా నేను కింద చూడకూడదు. జస్ట్ నా చెయ్యేమో మూవ్‌మెంట్ ఉండాలా. నేను ఈ కెమెరా సైడ్ చూస్తే చెప్తా ఉండాలి. కాబట్టి కొంచెం రైటింగ్ అనేది కొంచెం ఇష్యూ అవుతుంది. కాబట్టి అడ్జస్ట్ చేసుకోండి. సరే. గవర్నమెంట్ అనేటువంటిది బ్యాంక్ యొక్క ప్రాబ్లమ్స్‌ని అడ్రెస్ చేస్తూ 7 పాయింట్స్‌తో ఒక ప్లాన్‌ని ఇంట్రొడ్యూస్ చేసింది. దాన్నే మనం ఏమంటామంటే ఇంద్రధనుష్ అంటాం. ఇంద్రధనుష్ అంటాం. ఇంద్రధనుష్ అంటే ఏంటి? 7 పాయింట్ ప్లాన్ ఇది. 7 పాయింట్ అంటే ఇంద్రధనుష్ అనేటువంటిది ఒక కాన్సెప్ట్‌ని, ఒక ప్లాన్‌ని ఇంట్రొడ్యూస్ చేసింది. ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్? 2016లో. అంటే ఇందులో ఏమున్నాయి? అంటే మొత్తం ఈ ఈ ఈ ఏం ఎందుకు ఇది తీసుకురావడం జరిగిందంటే, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అనేటువంటివి కొన్ని ఇష్యూస్‌ని ఫేస్ చేయడం జరుగుతుంది. లైక్ ఎన్‌పీఎస్ పెరిగిపోవడం గానీ, వాళ్ళ వీక్ ఫైనాన్షియల్ కండిషన్ ఉండడం గానీ, ఇలాంటి కండిషన్ వల్ల ఆ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అనేటివి నష్టాలలో ఉన్నాయి. వాటికి కొన్ని గైడ్‌లైన్స్ జారీ చేయాలి. ఒక ప్లాన్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశ్యంతో 7 పాయింట్లతో కూడినటువంటి ఒక ఇంద్రధనుష్ అనేటువంటి ఒక ప్లాన్‌ని డెవలప్ చేయడం జరిగింది. ఇది ఇంపార్టెంటా అంటే అంత ఏమి ఇంపార్టెంట్ కాదు. జస్ట్ నేను చెప్తున్నాను. ఇవి ఏ ఎగ్జామ్‌లో ఎక్కువ అడగడు. మీ ఐడియా కోసం చెప్తున్నాను అంతే. సరే. ఫస్ట్‌దేందంటే అపాయింట్‌మెంట్. అపాయింట్‌మెంట్స్ అంటాం గదా! సరే. అపాయింట్‌మెంట్స్‌లో ఏంటి? అపాయింట్‌మెంట్స్‌లో అనేటువంటి ఈ ఇంద్రధనుష్‌లో భాగంగా మొట్టమొదటి పాయింట్ ఏందంటే, మొదటి ప్లాన్ అపాయింట్‌మెంట్స్. అంటే ఈ షెడ్యూల్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఏమున్నాయో అందులో అపాయింట్‌మెంట్ జరుగుతా ఉంటాయి. హయ్యర్ లెవెల్ ఆఫీసర్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అని. అందులో ట్రాన్స్‌పరెన్సీ కావాలి. ఇవన్నీ గవర్నమెంట్ చెప్పే సూచనలివి. అందులో ట్రాన్స్‌పరెన్సీ కావాలి. ట్రాన్స్‌పరెన్సీ ఉంటేనే ట్రాన్స్‌పరెన్సీతో కూడినటువంటి అపాయింట్‌మెంట్ చేస్తేనే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఫేస్ చేసేటువంటి ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని మనం సాల్వ్ చేయగలం అని బలంగా నమ్మారు. కాబట్టి అపాయింట్‌మెంట్స్‌లో రిఫార్మ్ తీసుకురావాలి. నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి బ్యాంక్ బోర్డ్ బ్యూరో అంటాం. బీబీబీ అంటాం. బ్యాంక్ బోర్డ్ బ్యూరో అనేటువంటి ఒక బాడీని క్రియేట్ చేయాలి. దీని గురించి చెప్తాను. ఏంటి బ్యాంక్ బోర్డ్ బ్యూరో అంటే ఏంది? ప్రెజెంట్ ఈ బ్యాంక్ బోర్డ్ బ్యూరో కూడా లేదు. దీని ప్లేస్‌లో వేరే ఇంకొక బాడీ వచ్చింది. దాని గురించి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత క్యాపిటలైజేషన్. ఏంటి క్యాపిటలైజేషన్? అంటే గవర్నమెంట్ ప్రొవైడ్ అడిషనల్ క్యాపిటల్ టు ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్. ఏవైతే నష్టాలలో ఉన్నాయో వాళ్ళకు అడిషనల్‌గా కొంచెం క్యాపిటల్‌ని అందించి వాళ్ళను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ క్యాపిటలైజేషన్ అనేటువంటి ఒక ప్లాన్‌ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అంటే ప్రపోజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి
డీస్ట్రెస్సింగ్ డీస్ట్రెస్సింగ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్. అంటే డీస్ట్రెస్సింగ్ అంటే ఏవైతే ఎన్‌పీఎస్‌తో ఇష్యూ బాధపడుతున్నాయో, స్ట్రెస్‌లో ఉన్నాయో, వాటికి విముక్తి కల్పించేలా కొన్ని మెజర్‌మెంట్ తీసుకోవాలి. ఆ స్ట్రెస్ ఉన్నటువంటి ఆ బ్యాంక్స్ అంటే ఎన్‌పీఎస్‌తో సతమతమవుతున్నటువంటి బ్యాంక్స్‌ని వాళ్ళ స్ట్రెస్‌ని రిలీవ్ చేసే విధంగా కొన్ని మెజర్స్‌ని తీసుకురావాలి. ఆ మెజర్‌మెంట్స్ అదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రేమ్‌వర్క్ ఫర్ అకౌంటబిలిటీ. ఫ్రేమ్‌వర్క్ ఫర్ అకౌంటబిలిటీ అనుకో. అంటే అకౌంటబిలిటీకి సంబంధించినటువంటి కొన్ని ఇప్పుడు అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం. ఇప్పుడు బ్యాంకులు అనేటువంటి వాళ్ళు విచ్చలవిడిగా ఎవరికి పడితే వాళ్ళు లోన్‌లు ఇవ్వడం గాని, ఎట్లా పడితే అలా గవర్నెన్స్‌ని నడపడం అంటే బ్యాంక్‌ని నడపడం గాని ఉండకూడదు. ఖచ్చితంగా దే షుడ్ బి అకౌంటబుల్ టు హయ్యర్ అథారిటీ అనే విధంగా కొన్ని చేంజెస్ తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి గవర్నెన్స్‌లో రీఫార్మ్ తీసుకురావడం. ఈ యొక్క ఇలా అంటే దాదాపు 7 ఉన్నాయి. నేను 6 చెప్పాను. ఇవి ఇంపార్టెంటా అంటే ఇంపార్టెంట్, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. జస్ట్ బ్రీఫ్‌గా ఇంద్రధనుష్ ఒకవేళ మీకు క్వెషన్ అడిగితే ఇంద్రధనుష్ అంటే ఏంటి అని అడిగాడనుకో, మాక్సిమం అడగకపోవచ్చు. ఇన్ కేస్ అడిగితే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని ఛాలెంజెస్‌ని ఫేస్ చేస్తున్నాయి. వాటికి సాల్వ్ చేయడానికి గవర్నమెంట్ 7 పాయింట్స్‌తో కూడినటువంటి ఒక ప్లాన్‌ని తయారు చేసింది. దానినే ఇంద్రధనుష్ అంటారు. అందులో ఏమేమి తెచ్చారంటే అపాయింట్మెంట్‌లలో రీఫార్మ్ తీసుకురావాలి. వాళ్ళకు అడిక్వేట్ క్యాపిటల్ ప్రొవైడ్ చేయాలి. స్ట్రెస్‌లో ఉన్నటువంటి వాళ్ళకి రిలీఫ్ కల్పించాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రేమ్‌వర్క్ ఫర్ అకౌంటబిలిటీ అన్నాను. అదే అకౌంటబిలిటీ వాళ్ళకి జవాబుదారీతనం పెంచాలి. గవర్నెన్స్‌లో రీఫార్మ్ తీసుకురావాలి. ఇవి బ్రాడ్‌గా ఇంద్రధనుష్‌లో ఉండేటువంటి 7 పాయింట్స్. సరే, ఇందులో మనకు బీబీబీ ఇక్కడ సెకండ్ పాయింట్ చెప్పాను కదా! బ్యాంక్ బోర్డ్ బ్యూరో అని. బీబీబీ బ్యాంక్ బోర్డ్ బ్యూరో. ఈ బ్యాంక్ బోర్డ్ బ్యూరోని పీజే నాయక్ రికమెండేషన్ మేరకు ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 2016లో ఈ బీబీబీ బ్యాంక్ బోర్డ్ బ్యూరోని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. బ్యాంక్ బోర్డ్ బ్యూరో ఎవరి రికమెండేషన్ మేరకు? పీజే నాయక్ రికమెండేషన్ మేరకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నెంబర్ 1. సరే, ఈ బీబీబీ బ్యాంక్ బోర్డ్ బ్యూరో ఏం పని చేస్తుంది? బ్యూరో పేరులోనే ఉంది కదా బ్యూరో. ఈ బోర్డు ఎందుకు క్రియేట్ చేయడం జరిగింది? ఎందుకు క్రియేట్ చేశారు అంటే వీటి ఫంక్షన్ ఏంటి అంటే ఇది రికమెండ్ చేస్తుంది. ఏం రికమెండ్ చేస్తుంది? ఎవరైతే బ్యాంక్స్‌లో ఉంటారో హయ్యర్ బ్యాంక్స్‌లో హెడ్ ఆఫ్ ది బ్యాంక్స్ ఉంటారు కదా! వాళ్ళ యొక్క అపాయింట్మెంట్ ఎలా జరగాలి? ఎవరిని హెడ్ ఆఫ్ ద బ్యాంక్స్‌ని అపాయింట్ చేయాలి అనేటువంటి విషయాలను తెలియజేస్తుంది. ఇప్పుడు పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఉన్నాయి. దాంట్లో హెడ్స్ ఉంటారు కదా! ఆ హెడ్ ఆఫ్ ది బ్యాంక్‌ని ఏ క్రైటీరియా బేస్ మీద అపాయింట్ చేయాలి? వాళ్ళకి ఎలాంటి ఎలిజిబిలిటీ ఉండాలి అని ప్రపోజ్ చేయడానికి ఈ బోర్డ్ యొక్క ఫంక్షన్‌లో ఇది ఒక ఫంక్షన్. దాంతో పాటు ఎన్‌పీఎస్ బ్యాంకులలో పెరిగిపోతున్న ఎన్‌పీఎస్ మీద అడ్రస్ చేయడం కోసం ఈ యొక్క సూచనలు, సలహాలు, అడ్వైస్ ఇవ్వడం జరుగుతుంది. ఒకటి, హయ్యర్ అథారిటీలో ఎవరైతే బ్యాంక్‌లో హయ్యర్ ఆఫీషియల్స్ ఉంటారో వాళ్ళ అపాయింట్మెంట్స్ అంటే హెడ్ ఆఫ్ ద బ్యాంక్స్ ఉంటారు కదా! వాళ్ళ అపాయింట్మెంట్‌లో కూడా వాళ్ళకి ఎలాంటి ఎలిజిబిలిటీ ఉండాలి అనేటువంటి విషయాలను అడ్వైజ్ చేస్తుంది. ఎవరికి? గవర్నమెంట్‌కి. రెండో విషయం ఏందంటే ఎన్‌పీఎస్ పెరగకుండా ఎలాంటి గైడ్‌లైన్ ఫాలో అయితే బ్యాంక్స్
ఎన్‌పీఎస్ పెరగవు అనే విషయాలలో కూడా ఇది అడ్వైస్ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్‌కి అండ్ బ్యాంక్స్ మధ్య వారధిగా పనిచేయడం జరుగుతుంది. ఇది ఒక అటానమస్ బాడీ. ఒక ఇండిపెండెంట్ అటానమస్ అంటే ఇండిపెండెంట్ బాడీ. ఇండిపెండెంట్‌గా సలహాలు, సూచనలు ఇచ్చే బాడీ. సరే బాగానే ఉంది. ఇదొచ్చేసి అంటే ఓవరాల్‌గా మనం ఒక మాటలో చెప్పాలంటే ఈ బీబీబీ అనేటువంటిది ఏంట్రా భయ్ అంటే ఇది బ్యాంక్ యొక్క కండిషన్‌ని మెరుగుపరచడానికి, బ్యాంక్ యొక్క ఫేస్ చేసేటువంటి ఛాలెంజెస్‌ని సాల్వ్ చేయడానికి అడ్వైస్ ఇచ్చేటువంటి ఒక బాడీ అనుకో. దీన్ని ఇందులో భాగంగా ఇందులోనే మనం ఇంద్రధనుష్ అనేటువంటి పాయింట్స్ ఉన్నాయి గదా! అందులో భాగంగానే దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. బట్ ఏ కమిటీ రికమెండేషన్ మేరకు అంటే పీజీ నాయక్ కమిటీ రికమెండేషన్ మేరకు. పీజే నాట్ పీజీ. సరే ప్రెజెంట్ ఈ బీబీబీ ఉందా అంటే ప్రెజెంట్ లేదు. దీని స్థానంలో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూషన్ బ్యూరో ఎఫ్ఎస్ఐబి. ఎఫ్ఎస్ఐబి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఎప్పుడు అరౌండ్ 2002లో అనుకుంటాను. 2020లో ఏమో ఇంట్రొడ్యూస్ చేశారు. ఇయర్ అనేది కరెక్ట్‌గా నాకు గుర్తులేదు. బట్ 2022లోనే అనుకుంటున్నాను. సరే ప్రెజెంట్ ఇదే అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే ఫైనాన్షియల్ సర్వీస్ ఇన్‌స్టిట్యూషన్ బ్యూరో ఎఫ్ఎస్ఐబి. ఐబీ అంటే ఇంటెలిజెంట్ బ్యూరో కాదు. ఇన్‌స్టిట్యూషన్ బ్యూరో. ఐబీ అంటే మనం ఇంటెలిజెంట్ బ్యూరో అని ఉంటది కదా! ఆ ఇక్కడ ఇన్‌స్టిట్యూషన్ బ్యూరో. ఎందులో ఇన్‌స్టిట్యూషన్ బ్యూరో ఇది? ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో. ఈ ఫైనాన్స్ సర్వీసెస్‌లో ఒక ఇన్‌స్టిట్యూషన్ బ్యూరో ఉంది. ఈ బ్యూరోని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ ఎవరి స్థానంలో? బీబీబీ బ్యాంక్ బోర్డ్ బ్యూరో ప్లేస్‌లో. ప్రెజెంట్ బోర్డ్ బ్యూరో ఉందా అంటే లేదు. దాని ప్లేస్‌లో ఏముంది? ఫైనాన్షియల్ సర్వీస్ ఇన్‌స్టిట్యూషన్ బ్యూరో ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలా. సరే ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూషన్ బ్యూరో అంటున్నాము. ఇది ఏం పని చేస్తుందంటే సేమ్ బీబీబీ ఏం పని చేస్తుందో సేమ్ పనులు ఇది కూడా చేయడం జరుగుతుంది. ఫంక్షన్స్‌లో మారదు. ఇది ఏం చేస్తుంది? టు రికమెండ్ ద పర్సన్ ఫర్ అపాయింట్‌మెంట్ ఆఫ్ డైరెక్టర్స్. అంటే ఎవరైతే డైరెక్టర్స్ బ్యాంక్‌లో డైరెక్టర్స్ అపాయింట్‌మెంట్ చేస్తారు కదా! ఆ అపాయింట్‌మెంట్ చేసేటువంటి డైరెక్టర్స్ ఎవరెవరు ఉండాలి? ఎవరిని అపాయింట్ చేయాలి బ్యాంక్ డైరెక్టర్స్‌గా, హయ్యర్ లెవెల్ అథారిటీగా ఎవరిని అంటే హయ్యర్ అఫీషియల్‌గా ఎవరిని నామినేట్ చేయాలి అంటే అపాయింట్ చేయాలి అనే విషయాలను అడ్వైస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్స్. బ్యాంక్‌లలో ఎగ్జిక్యూటివ్ చైర్మన్స్, నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్స్ ఉంటారు కదా! బోర్డ్ అంటే మనకు బోర్డ్స్ ఉంటాయి బ్యాంక్‌లో గూడా. ఆ బోర్డ్‌లో గూడా మనకు కొన్ని నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్స్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్స్, డైరెక్టర్స్ వీళ్ళ అన్ని అపాయింట్‌మెంట్‌లలో కూడా ఇది కీ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకో. సేమ్ ఇది బీబీ ప్లేస్‌లో ఇదొచ్చింది. సేమ్ ఇది గూడా అంతే. గైడ్‌లైన్స్, అడ్వైస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సరే ఈ యొక్క ఫైనాన్షియల్ సర్వీస్ ఇన్‌స్టిట్యూషన్ బ్యూరో ఎవరి ఆధీనంలో పని చేయడం జరుగుతుంది? అంటే ఎఫ్ఎస్ఐబి వర్క్ అండర్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. అంటే ఈ యొక్క ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూషన్ బ్యూరో
ఎఫ్ఎస్ఐబి అనేటువంటిది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేటువంటి ఒక డిపార్ట్మెంట్ కింద వర్క్ చేస్తుంది. ఫైనల్‌గా ఈ యొక్క 2 కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ ఎఫ్ఎస్ఐబి ఈ 2 కూడా అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కిందకు రావడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకో. ఎందుకంటే డైరెక్టర్ అడిగే ఛాన్స్ ఉంది. ఎవరి ఆధీనంలో పనిచేయడం జరుగుతుంది అనేటువంటి అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ వచ్చేసి ఇది చేసే పని ఏంది? హయ్యర్ అఫీషియల్ ఎవరైతే డైరెక్టర్స్ ఉంటారో, ఎక్స్ అఫీషియో చైర్మన్స్ ఉంటారో వాళ్ళ అపాయింట్మెంట్‌లో కీ రోల్ ప్లే చేస్తుంది. దాంతోపాటు ప్రజెంట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్, నేను పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ గురించి చెప్తున్నాను. మళ్ళా అన్ని బ్యాంక్స్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ గురించి మెయిన్‌గా ఇది పబ్లిక్ గవర్నమెంట్ స్థాపించింది. అంటే మెయిన్ ఫోకస్ వీళ్ళది పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ మీద ఉంటుంది. అలా అని వేరే దాంట్ల మీద ఉండదని కాదు. మెయిన్ ఫోకస్ వీళ్ళ మీద ఉంటది. నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ యొక్క ప్రెజెంట్ కండిషన్ ఏ విధంగా ఉంది? వాటికి ఏ విధంగా మెరుగుపరుచుకోవాలి? ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అడ్వైజ్ చేయడం జరుగుతా ఉంటుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి సరే కంపోజిషన్ ఎలా ఉంది? అంటే ఇందులో ఎవరెవరు ఉంటారు? కంపోజిషన్ ఏ విధంగా ఉంది అంటే ఒక చైర్మన్ ఉంటాడు. 1 చైర్మన్. ఈ చైర్మన్ కూడా నామినేటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ నామినేట్ చేస్తుంది. అంటే ఏదన్నా కొన్ని అర్హతలు ఏమన్నా ఉన్నాయా అంటే అతడు రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ అయి ఉండాలి. లేదంటే ఎనీ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌లో రిటైర్డ్ ఎంప్లాయీ అయి ఉండాలి. లేదా నియర్లీ 25 సంవత్సరాలు ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. అలాంటి పర్సన్‌ను నార్మల్‌గా ఒక చైర్మన్‌గా తీసుకోవడం జరుగుతుంది. దాంతో పాటు ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఉంటారు. ఈ ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఎవరుంటారు? చైర్మన్ ఆఫ్ ఐఆర్‌డిఏఐ అంటే ఎవరు? ఐఆర్‌డిఏఐ అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇన్సూరెన్స్‌కి సంబంధించినటువంటి రెగ్యులేటరీ బాడీ ఉంటుంది కదా! ఆ యొక్క రెగ్యులేటరీ బాడీకి చైర్మన్ ఉంటాడు కదా! ఆ చైర్మన్ కూడా ఎక్స్ అఫీషియో మెంబర్ ఆఫ్ దిస్ బాడీ. ఫైనాన్షియల్ సర్వీస్ ఇన్‌స్టిట్యూషన్ బ్యూరోలో ఎక్స్ అఫీషియో మెంబర్. చైర్మన్ కాకుండా ఎక్స్ అఫీషియో మెంబర్ ముగ్గురుంటారు. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ సర్వీసెస్ అన్నారు కదా! ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ సర్వీసెస్‌కి ఒక సెక్రటరీ ఉంటాడు. ఈ సెక్రటరీ కూడా ఇందులో ఎక్స్ అఫీషియో మెంబర్‌గా ఉండడం జరుగుతుంది. మూడో వ్యక్తి డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్‌బీఐ. ఈ ముగ్గురు కూడా ఎక్స్ అఫీషియో మెంబర్స్‌గా ఉండడం జరుగుతుంది. దీంతో పాటు ముగ్గురిని ఫైనాన్స్ సెక్టార్‌లో అనుభవం ఉన్నటువంటి పర్సన్‌ని నామినేట్ చేయడం జరుగుతుంది ఇందులోనే. ఇది గుర్తుపెట్టుకో. ఫైనాన్స్ సెక్టార్‌లో అనుభవం ఉన్న వ్యక్తిని, ఎక్స్‌పర్ట్స్‌ని తీసుకోవడం జరుగుతుంది. టోటల్‌గా ఒక చైర్మన్ ఉంటారు. ముగ్గురు ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఉంటారు. ముగ్గురు ఎక్స్‌పర్ట్స్ ఉంటారు. ఫైనాన్స్‌లో ఎక్స్‌పర్ట్స్ ఉంటారు. టోటల్ 7 మంది. సరేనా? దీని గురించి మనకు పెద్ద అంటే అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నేను లేనను. అంటే క్వెషన్స్ ఎలా రావచ్చు అంటే ఫైనాన్షియల్ సర్వీస్ ఇన్‌స్టిట్యూషన్ బ్యూరో ఎవరి ప్లేస్‌లో అంటే ఎవరిని రీప్లేస్ చేస్తూ ఎస్టాబ్లిష్ చేయబడిందంటే బ్యాంక్ బోర్డ్ ఆఫ్ బ్యూరో బీబీబీ అన్నాను కదా! దీన్ని రీప్లేస్ చేస్తూ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇది మామూలుగా అడ్వైజరీ బాడీ. బ్యాంక్స్‌ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్‌లో స్ట్రెస్‌లో లేకుండా ఎలాంటి అడ్వైజ్ చేయాలి? వాటికి నియామకాలు ఏ విధంగా జరగాలి? వాటి యొక్క అడ్మినిస్ట్రేషన్ గవర్నింగ్ ఏ విధంగా చేయాలి?
వాటి యొక్క డే టు డే యాక్టివిటీస్ ఏ విధంగా ఉండాలి అన్నీ అబ్జర్వ్ చేయడానికి దీన్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇందులో చైర్మన్ ఉంటాడు. ఎక్స్ అఫిషియో మెంబర్స్ ఉంటారు. ఎక్స్ అఫిషియో మెంబర్స్ అడగొచ్చు. ఏం అడగొచ్చు? చైర్మన్ ఆఫ్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా కాకుండా సెబీ ఇవ్వచ్చు. సెబీ చైర్మన్ ఉంటాడా? లేదంటే వేరే వాళ్ళు ఉంటారా? అని అడగొచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇక్కడ చూసుకుంటే ఒకవేళ దీని మీద క్వెషన్ వచ్చినా సరే మనం ఈజీగా టాకిల్ చేయగలం. ఇది దీనికి సంబంధించినటువంటి. సరే. ఇది ఇక్కడితో ఒక్కసారి చెప్పేసి దీన్ని తుడిపేస్తాను. గవర్నమెంట్ అనేటువంటిది ఫైనాన్షియల్ సెక్టార్‌లో పనిచేసినటువంటి బ్యాంక్స్‌ని మెరుగుపరచడానికి, వాళ్ళు స్ట్రెస్‌లో ఉండేటువంటి బ్యాంక్స్, నష్టాలలో ఉన్నటువంటి బ్యాంక్స్, కష్టాలలో ఉండేటువంటి బ్యాంక్స్‌ని ఆదుకోవడానికి కొన్ని ప్లాన్స్‌ను, కొన్ని బాడీస్‌ని క్రియేట్ చేయడం జరిగింది. ఇవే మనం డిస్కస్ చేసినవి. అందులో భాగంగా బీబీబీ అనేది ఇంపార్టెంట్. దీన్ని పీజీఆర్ నాయక్ అండ్ రికమెండేషన్‌తో చేసాము. రికమెండేషన్ మేరకు 2016లో ఎస్టాబ్లిష్ చేసాము. బట్ ఇప్పుడు ప్రెజెంట్ ఇదే లేదు. దీని ప్లేస్‌లో ఫైనాన్షియల్ సర్వీస్ ఇన్‌స్టిట్యూషన్ బ్యూరో ఉంది. ఇది ఎవరి ఆధీనంలో పనిచేస్తుందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ సర్వీసెస్ ఆధీనంలో పనిచేయడం జరుగుతుంది. ఈ యొక్క కంపోజిషన్ ఏ విధంగా ఉంటుందో ఒక చైర్మన్, ముగ్గురు ఎక్స్ అఫిషియో మెంబర్స్, ముగ్గురు నార్మల్ ఎక్స్‌పర్ట్స్ ఉంటారు. ఇది బ్రీఫ్‌గా మనం చెప్పాలనుకుంటే. సరే. నెక్స్ట్ వచ్చేసి బాగానే ఉంది. రెగ్యులేటరీ బాడీస్ అన్నావు. సరే. అడ్వైజరీ బాడీస్ అన్నావు. గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంది అన్నావు. సరే భయ్, మొత్తం బాగానే ఉంది. ఇక్కడితో ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. బ్యాంకింగ్ సెక్టార్ గురించి కూడా మనం చెప్పాము. ఎన్‌బీఎఫ్‌సి చెప్పాము. దీని యొక్క రెగ్యులేటరీ ఏ విధంగా ఉంటుందని బ్రీఫ్‌గా మనం కొన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ ఇంకొక కార్పొరేషన్ గురించి మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఎందుకు ఈ కార్పొరేషన్ గురించి చెప్పుకోవాలి అనుకుంటే, ఇది కూడా బ్యాంకింగ్ సెక్టార్‌లో కీ రోల్ ప్లే చేసేటువంటి కార్పొరేషన్. దాని పేరు ఏం పేరంటే పేరు ఇనే అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మొత్తం రాస్తే అర్థం కాదు. ఇప్పుడు షార్ట్‌కట్‌లో అందరికీ తెలిసిన పేరు ఎన్‌పీసీఐ. విన్నారు కదా! ఎన్‌పీసీఐ చాలా మంది వినే ఉంటారు దీన్ని. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఎగ్జామ్‌లో మాక్సిమం ఈ ఏరియా నుండి రావాలంటే క్వెషన్ మాక్సిమం దీని మీద నుండే అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. 100% ఎన్ని ఎగ్జామ్స్‌లలో అడిగింటాడో దీని మీద క్వెషన్స్ అయితే. మాక్సిమం దీని మీదనే ఎక్కువ క్వెషన్స్ అడిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. సరే. ఎన్‌పీసీఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది ఒక స్టాట్యుటరీ బాడీ. సరే. ఈ యొక్క ఎన్‌పీసీఎల్ అనేదంటే ఒక అంబ్రిల్లా ఆర్గనైజేషన్ అనొచ్చు దీనికి. అంబ్రిల్లా ఆర్గనైజేషన్ అని ఎందుకు అంటున్నామంటే తర్వాత మొత్తం చెప్పిన తర్వాత మీకే అర్థమవుతది. ఇది ఏం చేస్తుందంటే టు ఆపరేట్ రీటైల్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్. ఏం చేస్తుంది ఇది? టు ఆపరేట్ రీటైల్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్. ఏం ఆపరేట్ చేస్తుంది? రీటైల్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఏంటి రీటైల్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ అంటే ఏందంటే, రీటైల్ అంటే ఏంది? మనకు స్మాల్ వాల్యూ ఏవైతే స్మాల్ వాల్యూ అంటే 100 గాని, 200, 1000, 10,000 అలా మనీ వాల్యూ ఉంటుంది కదా! స్మాల్ వాల్యూ డే టు డే పేమెంట్స్ బిట్వీన్ ద ఇండివిడ్యువల్ అండ్ బిజినెస్ మధ్య జరుగుతాయి కదా! వాటినే మనం ఏమంటామంటే రీటైల్ పేమెంట్స్ అంటాము. అర్థమైందా? స్మాల్ వాల్యూస్ అంటే స్మాల్ అంటే 10 రూపీస్, 1 రూపీ అయినా సరే కానుండి 10,000, 20,000
చిన్న చిన్న అమౌంటు డే టు డే పేమెంట్ జరుగుతా ఉంటాయి. ఇప్పుడు మన ఫోన్‌పే వాడతాం. ఫోన్‌పే ఫోన్‌పే గానీ, గూగుల్ పే గానీ అలా వాడి డే టు డే పేమెంట్ చేస్తా ఉంటాం గదా! వాటిని మనం ఏమంటామంటే రీటైల్ పేమెంట్స్ అంటాము. వీటిని సెటిల్‌మెంట్. ఇక్కడ సెటిల్‌మెంట్ అంటే ఏంటి? నేను విడదీసి ఎందుకు చెప్తున్నానంటే ఈ వర్డ్ ఇలానే ఇలానే చెప్పాలి. ఎందుకంటే ఇది రీటైల్ పేమెంట్ సెటిల్‌మెంట్ సిస్టమ్‌ని ఆపరేట్ చేస్తుంది అని చెప్పాలి. ఒకవేళ నీకు క్వెషన్ అడిగినా సరే, ఈ స్టేట్‌మెంట్‌ని వాడు ఇట్నే తీసుకొచ్చి ఆప్షన్‌లో పెడతాడు. అందుకే దీన్ని విడదీసి నేను చెప్పడం జరుగుతుంది. దీన్ని సెపరేట్‌గా వాడు ఇవ్వడు. జస్ట్ ఎన్‌పిసిఐ అనేటువంటి టు ఆపరేట్ ద రీటైల్ పేమెంట్ సెటిల్‌మెంట్ సిస్టమ్ అనేస్తాడు ఒక ఆప్షన్‌లో. అవునా? అప్పుడు ఈ రీటైల్ ఏంటి? పేమెంట్ ఏంది? సెటిల్‌మెంట్ ఏంది? ఏంట్రా బాబు! అనే ఆలోచన రాకూడదనే చెప్తున్నాను. సరే, సెటిల్‌మెంట్ సిస్టమ్ అంటే ఏంది? మనకు ఒక బ్యాంక్ నుండి ఇంకొక బ్యాంక్ అంటే నేను ఇండివిడ్యువల్ నా బ్యాంక్ నుండి బిజినెస్ పర్సన్ యొక్క బ్యాంక్‌లోకి ఎళ్తుంది గదా! ఆ యొక్క ట్రాన్సాక్షన్ సెటిల్‌మెంట్ చేయాలి గదా! నా బ్యాంక్‌లో ఉన్న అమౌంట్ వాళ్ళ బ్యాంక్‌లోకి వెళ్ళిపోవాలి. ఈ సెటిల్‌మెంట్ చేసేది గూడా ఎన్‌పిసిఐనే. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. గుర్తుపెట్టుకో. రీటైల్ అంటే యూపీఐ పేమెంట్‌లు గాని ఏవైనా చేయడమే నేను చెప్పాను. సరే, ఈ సెటిల్‌మెంట్‌లో భాగంగా ఐఎంపీఎస్ అంటాం. ఐఎంపీఎస్ అంటే ఆర్‌టీజీఎస్, ఐఎంపీఎస్ ద్వారా మనము కొన్ని సెటిల్‌మెంట్ జరుగుతాయి గదా! ఇప్పుడు చెప్తాను. ఈ ఐఎంపీఎస్ గూడా చెప్తాను. ఇక్కడ అవసరం లేదు. ఫస్ట్ దాని తర్వాత నెక్స్ట్ నేను చెప్పేస్తాను. సరే, ఇక్కడితో అయిపోయింది గదా! ఆపరేట్ ఇది వదిలేసేయి. మళ్ళా కన్‌ఫ్యూజ్ అయిపోతావు. సెటిల్‌మెంట్ టు ఆపరేట్ రీటైల్ పేమెంట్ సెటిల్‌మెంట్ సిస్టమ్. దీని యొక్క మెయిన్ పని. సరే, ఎన్‌పీసీఎల్ గురించి కొంచెం బ్రాడ్‌గా చూద్దాం. దీన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఆర్‌బీఐ అండ్ ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ఐబీఏ. వీళ్ళిద్దరు కలిసి ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ అండ్ ఆర్‌బీఐ ఇద్దరు కలిసి ఎన్‌పీసీఎల్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఒక కార్పొరేషన్ గుర్తుపెట్టుకో. కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ యొక్క ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎలా? అండర్ ద ప్రొవిజన్ ఆఫ్ పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్ యాక్ట్. అండర్ ద ప్రొవిజన్ ఆఫ్ పేమెంట్స్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్ యాక్ట్. ఎప్పుడు ఈ పేమెంట్ సెటిల్‌మెంట్ సిస్టమ్ 2007. ఇక్కడ టీ ఎందుకొస్తది సెటిల్‌మెంట్‌లో? సరే, ఇక్కడ ఏమన్నాము? పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్ యాక్ట్ 2007 ఈ యాక్ట్ చేశారు. దీని ప్రకారం 2008లో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని సెటప్ చేయడం జరిగింది. ఎవరెవరు చేసినారు? ఆర్‌బీఐ అండ్ ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ వీళ్ళిద్దరు కలిసి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరి ఆధీనంలో సెటప్ జరిగింది. ఎవరిది? నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది ఏం చేయడం జరుగుతుంది? రీటైల్ పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టాన్ని చూడడం జరుగుతుంది. ఇది ఎన్‌పీసీఎల్ అనేటువంటి నాన్ ప్రాఫిట్ ఎంటిటీ, నాన్ ప్రాఫిట్ కంపెనీ. అంటే ఇది ప్రాఫిట్‌ని ఆర్జించే కంపెనీ కాదు. ప్రాఫిట్ కోసం ఎస్టాబ్లిష్ చేసింది కాదు. ఇది సర్వీస్ ఓరియెంటెడ్ కంపెనీ. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుంది అంటే ముంబైలో ఉంది. గుర్తుపెట్టుకో. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? ముంబైలో ఉంది.
సరే ఇప్పుడు ఇవి చాలా ఇంపార్టెంట్. ఇది గూడా ఇక్కడ నుండి చాలా క్వెషన్‌లో చాలా ఎగ్జామ్స్‌లలో అడిగిన క్వెషన్స్ మనం చూడొచ్చు. సరే మేజర్ సర్వీసెస్, మేజర్ సర్వీసెస్ ఆఫ్ ఎన్‌పిసిఐ. సరే ఎలాంటి సర్వీసెస్‌ని మేజర్‌గా ఈ ఎన్‌పిసిఐ అనేటువంటిది చేయడం జరిగిందంటే ఫస్ట్‌దొచ్చేసి యూపీఐ. యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అంటారు. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. ఫుల్ ఫార్మ్ గూడా అడుగుతాడు ఒకసారి. ఈ యొక్క యూపీఐని డెవలప్ చేసింది ఎవరు? ఎన్ని సార్లు అడిగింటాడంటే అన్ని సార్లు అడిగింటాడు. యూపీఐని యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. యునైటెడ్ కాదు. ఎందుకంటే కొన్ని ఎగ్జామ్స్‌లలో యూనిటెడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అంటాడు. యునైటెడ్ కాదు, యూనిఫైడ్ గుర్తుపెట్టుకో. మళ్ళీ చెప్తాను. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. దీన్ని డెవలప్ చేసింది ఎవరు? ఎన్‌పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. బట్ యూపీఐని రెగ్యులేట్ చేసేది ఎవరు? ఆర్‌బీఐ. ఇది గుర్తుపెట్టుకో, కన్‌ఫ్యూజ్ కాకు. యూపీఐని రెగ్యులేట్ చేసేది ఆర్‌బీఐ, డెవలప్ చేసింది మాత్రం ఎన్‌పిసిఐ. సరే యూపీఐలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ నేర్చుకుందాం. యూపీఐ అనేటువంటిది ఆన్‌లైన్‌లో అండ్ ఆఫ్‌లైన్‌లో రెండిట్లో కూడా మనము ఈ యొక్క యూపీఐని యూజ్ చేయొచ్చు. సరే ఆఫ్‌లైన్‌లో కూడా యూపీఐని వాడొచ్చా అంటే యెస్, ఖచ్చితంగా ఆఫ్‌లైన్‌లో కూడా. ఇప్పుడు చాలామంది ఒకసారి స్టేట్మెంట్ రూపంలో క్వెషన్ ఇస్తాడు. యూపీఐని మనం ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్ బోత్‌లో కూడా యూజ్ చేయగలము. ఇది గుర్తుపెట్టుకో. ఓన్లీ ఆన్‌లైన్‌లోనా అంటే కాదు. ఆఫ్‌లైన్‌లో కూడా యూపీఐని మనం యూజ్ చేయగలము. ఎలాంటి ఐఎఫ్ఎస్సి కోడ్. ఐఎఫ్ఎస్సి అంటే ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్. ఐఎఫ్ఎస్సి కోడ్ అంటే మనం ఐఎఫ్ఎస్సి కోడ్ అంటాం కదా. ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్. ఎలాంటి ఐఎఫ్ఎస్సి కోడ్, కార్డ్ డీటెయిల్స్ ఏమీ లేకుండా డైరెక్ట్ యూపీఐ పేమెంట్ అనేవి నెంబర్ టు నెంబర్ ట్రాన్సాక్షన్ చేయగలము. అంటే ఇవన్నీ తెలిసిందే. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలంటే ఈ యొక్క ఫుల్ ఫార్మ్ గుర్తుపెట్టుకోవాలి. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. ఇది చాలా మందికి తెలియకపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీన్ని డెవలప్ చేసింది మాత్రం ఎన్‌పిసిఎల్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. బట్ రెగ్యులేట్ చేసేదేమో ఆర్‌బీఐ. ఇది గుర్తుపెట్టుకో. డెవలప్ చేసింది ఎన్‌పిసిఐనే. సరే యూపీఐ ఒకటి అన్నాము. రెండోదేంది? ఒకటోదొచ్చేసి ఓకే. ఎన్‌పిసిఐ అనేటువంటి యూపీఐ డెవలప్ చేసింది బాగునుంది. అది ఒక మేజర్ సర్వీస్ మనకు ప్రొవైడ్ మనకు మేజర్ సర్వీస్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు రూపే కార్డ్ ఉన్నాయి. మనకు ఆల్రెడీ ఇప్పుడు రూపే కార్డ్స్ వచ్చేసినాయి. మనకు మాస్టర్ కార్డు, వీసా కార్డు, రూపే కార్డ్. అంటే రూపే కార్డ్ అంటే ఇండియన్ స్టాండర్డ్ కార్డ్. అంటే ఇండియన్‌కి చెందినటువంటి కార్డ్‌ని మనం ఏమంటామంటే రూపే కార్డ్ అంటాము. ఈ రూపే కార్డ్‌ని కూడా 2012లో ఈ ఎన్‌పిసిఐ అనేటువంటిది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ రూపే కార్డ్ కూడా ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారంటే ఎన్‌పిసిఐనే ఇంట్రొడ్యూస్ చేసింది. ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేసిందంటే 2012లో. ఇది ఇండియన్ కార్డ్. అంటే ఇండియన్ రిలేటెడ్ మాస్టర్ కార్డ్ అండ్ వీసా కార్డ్ అది ఇంటర్నేషనల్ కార్డ్స్ కాబట్టి ఇది మన ఇండియన్ రిలేటెడ్ కార్డ్. నెక్స్ట్ వచ్చేసి *99# అనే ఒక సర్వీస్‌ని కూడా మనకు అందించడం జరిగింది. ఏంటంటే నువ్వు మొబైల్ నంబర్ తీసుకుని *99# అని కొట్టు. అప్పుడు నువ్వు బ్యాంక్ బ్యాలెన్స్ కానీ, ఏదన్నా నెంబర్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయడం కానీ అన్ని ఫెసిలిటీస్ దీని ద్వారా రావడం జరుగుతుంది. దీన్ని కూడా ఇంట్రొడ్యూస్ చేసింది ఎవరంటే ఎన్‌పిసిఐనే. అంటే ఇలాంటి అన్నిటిని కూడా ఇంట్రొడ్యూస్ చేసి మనకు అన్ని రకాల సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నది ఏందంటే ఎన్‌పిసిఐ. నెక్స్ట్ వచ్చేసి బీమ్యాప్ ఉంది. బీమ్యాప్ చాలామంది డౌన్లోడ్ చేసుకుంటారు. బీమ్యాప్ అంటే ఫోన్‌పే, గూగుల్ పే అనేటువంటివి మన గవర్నమెంట్‌వి కాదు. ప్రైవేట్ ఎంటిటీవి.
బట్ ఈ బీమ్యాప్‌ని డెవలప్ చేసింది, బీమ్యాప్‌ని క్రియేట్ చేసింది ఎవరంటే ఎన్‌పీసీఐ. అది గవర్నమెంట్‌కి సంబంధించింది. ఈ బీమ్యాప్ ద్వారా ఒక ఇక అంటే ఇప్పుడు మనకు ఇప్పుడు ఎలాంటి వాలెట్ లేకుండా దీన్ని మనం ఏమంటామంటే హోల్డ్ మనీ అంటారు కదా! ఇట్ డస్ నాట్ హోల్డ్ ఎనీ అమౌంట్. అంటే ఎలాంటి అమౌంట్ హోల్డ్ చేయకుండా డైరెక్ట్ ట్రాన్సాక్షన్ ఈ బీమ్యాప్ ద్వారా క్రియేట్ చేయవచ్చు. మీకు డౌట్ రావచ్చు. ఫోన్‌పే కూడా అదే కదా! సేమ్ అంటే యెస్, ఫోన్‌పే ద్వారా కూడా అదే. నేను లేదని చెప్పనట్లేదు కదా! ఇప్పుడు పేటీఎం ఉందనుకో. పేటీఎంలో కూడా డైరెక్ట్ ఇప్పుడు చేయొచ్చు, నేను కాదనను. ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఒక ₹1000 అనేటువంటిది నువ్వు వాలెట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని దాని తర్వాత నువ్వు పేమెంట్ చేసే స్టేజ్‌కి ఉండేది. నీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే అమెజాన్ పే ఎవరన్నా వాడింటే మీకు అర్థమవుతది. అమెజాన్ పే అనేటువంటిది ఇప్పుడు మీరు ఏదైనా అమెజాన్‌లో ఆర్డర్ చేసినా సరే అమెజాన్ పే ఉంటుంది. నువ్వు అమౌంట్ అందులోకి ట్రాన్స్‌ఫర్ చేయాలి ఫస్టు. ఆ వాలెట్‌లో ఉంటాయి. దాని తర్వాత నువ్వు వాడుకోవచ్చు. సేమ్ అలాంటి ఫెసిలిటీ వాళ్ళకుండేది. బట్ దీనికి అలా కాదు. డైరెక్ట్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసేయొచ్చు. డైరెక్ట్ అకౌంట్ ద్వారానే ఫోన్‌పే ద్వారానే నువ్వు చేసుకోవచ్చు. భీమ్ యాప్ యూజ్ చేసి డైరెక్ట్ అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసే స్టేజ్‌కొస్తుంది. సరే, ఈ భీమ్ యాప్‌ని క్రియేట్ చేసింది కూడా ఎన్‌పీసీఐనే. ఇది గుర్తుపెట్టుకో. రూపే కార్డ్ అదే. స్టార్ 99 యాస్ సర్వీసెస్ ఇదే. భీమ్ యాప్ ఇదే. యూపీఐ కూడా యూపీఐ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నది కూడా మన ఎంపీసీఐనే. ఇవన్నీ కూడా ఇవి మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడితో ఎన్‌పీసీఐ గురించి మనం బ్రీఫ్‌గా డీటెయిల్‌గా చెప్పడం జరిగింది. సరే, ఒకసారి ఎందుకంటే ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి చెప్తాను. ఎన్‌పీసీఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. దీన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేసినారంటే ఆర్‌బీఐ అండ్ ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ వాళ్ళిద్దరు కలిసి ఈ ఎన్‌పీసీఐని పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ యాక్ట్ 2007 ద్వారా ఇంట్రడ్యూస్ చేయడం 2007 ద్వారా 2008లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది ఏం చేస్తుందంటే టు ఆపరేట్ రీటైల్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్‌ని ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఏ విధంగా అంటే మేజర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. యూపీఐ గానీ, రూపే కార్డ్ ప్రొవైడ్ చేయడం గానీ, స్టార్ 99 హ్యాష్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం గానీ, భీమ్ యాప్‌ని క్రియేట్ చేయడం గానీ, ఇవన్నీ కూడా డైరెక్ట్ అడుగుతాడు. భీమ్ యాప్‌ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి సంస్థ ఏది? ఎన్‌పీసీఎల్ అనేటువంటిది. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకో. ఇది సర్వీసెస్. సరే, ఇంకొకటేందంటే ఇక్కడితో ఎన్‌పీసీఎల్‌ది అయిపోయింది. మనకు అందించే సర్వీసెస్ అయిపోయినాయి. ఆన్‌లైన్ సర్వీసెస్ మనం ఫోన్‌పేలో అవి వాడుతా ఉంటాం కదా! దాని రిలేటెడ్ డేటా అయిపోయింది. గతంలో గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్ గురించి చెప్పాను. ఇప్పుడేం చెప్తానంటే బ్యాంకింగ్ కోడ్ అండ్ స్టాండర్డ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనే ఒక ఎంటిటీ ఉంది. బ్యాంకింగ్ కోడ్స్ అండ్ స్టాండర్డ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటాం. బ్యాంకింగ్ కోడ్ స్టాండర్డ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. దీన్ని ఎవరి రికమెండేషన్? బీసీఎస్‌బీఐ. ఎస్‌బీఐ గుర్తుపెట్టుకో. స్టాండర్డ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ. బీసీఎస్‌బీఐ. బీసీ అంటే బ్యాంకింగ్, బీ ఫర్ బ్యాంకింగ్, సి ఫర్ కోడ్స్. బ్యాంకింగ్ కోడ్. ఎస్‌బీఐ అంటే స్టాండర్డ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. బీసీఎస్‌బీఐ. సరే, బీసీఎస్‌బీఐని ఎవరి రికమెండేషన్ మేరకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందంటే ఎస్ఎస్ తారాపూర్. తారాపూర్ కమిటీ రికమెండేషన్ మేరకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎవరి రికమెండేషన్‌కు? ఎస్ఎస్ తారాపూర్ కమిటీ రికమెండేషన్ మేరకు ఈ యొక్క బ్యాంకింగ్ కోడ్ స్టాండర్డ్ బోర్డ్ ఆఫ్ ఇండియాను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తారాపూర్ కమిటీ. ఇది గుర్తుపెట్టుకో. సరే, ఇది ఎందుకు
ఈ యొక్క బీసీఎస్‌బీఐ ఎందుకు క్రియేట్ చేశారు? దీని యొక్క ఫంక్షన్స్ ఏంటి? దీని యొక్క ప్రాధాన్యత ఏంటి? అంటే ఏం లేదబ్బా! ఈ బీసీ బ్యాంకింగ్ కోడ్ పేరులోనే ఉంది గదా! బ్యాంకింగ్ కోడ్ అండ్ స్టాండర్డ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఉంది గదా! ఈ యొక్క బీసీఎస్‌బీఐ అనేటువంటిది కొన్ని కోడ్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్‌ని డెవలప్ చేసిద్ది. ఎందుకంటే కస్టమర్ ఫ్రెండ్లీ ఉండడానికి. అంటే ఏవైతే మెంబర్ ఆహ్, ఇంద్ ఇంద్ ఇందులో మెంబర్ బ్యాంక్స్ ఉన్నాయో ఖచ్చితంగా ఇది సెట్ చేసినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్‌ని ఫాలో కావాలి. అంటే లీగల్లీ బైండెడ్ అంటే అలా ఏం కాదు. అరే బాబు! కష్టపడి నువ్వు బ్యాంకు పెట్టుకున్నావు. నీ దగ్గర ఎథిక్స్ ఉంటే నువ్వు మంచిగా మాట్లాడితే నీ దగ్గర కస్టమర్స్ వస్తారు. కాబట్టే నేను నీకు నీకు ఆ కోడ్‌లు ఆహ్, ఆ కోడ్స్ అనేటువంటిది సెట్ చేసుకునేంత టైం నీకు లేకపోవచ్చు. కాబట్టి నేను చేసి పెడతాను. ఏంలా ఇవి కస్టమర్స్ వస్తారు కదా! వాళ్ళు పిచ్చోళ్ళురా. వాళ్ళకి కూర్చోబెట్టి మంచిగా 2 మాటలు మాట్లాడు. నీకు ఏ ఎన్ని ఎ ఏం డిపాజిట్ కావాలన్నా చేస్తారు. ఎంతైనా డబ్బులిస్తారు. అంతే తప్పనిచ్చి లంచ్ బ్రేక్ రేపు రాపో. టైం అయిపోయింది. 4 గంటలకు బ్యాంక్ మూసేస్తాం. అంటే కస్టమర్‌తో మిస్‌బిహేవియర్ చేస్తే వాడు నీ బ్యాంక్ రాడురా. కాబట్టే నీ బిహేవియర్‌లో చేంజ్ చేసుకో. కాబట్టి చేంజ్ చేసుకోవాలి కాబట్టి కొన్ని కోడ్‌లిస్తాను. అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ కొన్ని స్టాండర్డ్‌ని మెయింటైన్ చేసుకుందాం అనేటువంటి ఉద్దేశ్యంతో ఇది కస్టమర్ ఫ్రెండ్లీ బ్యాంక్స్‌గా క్రియేట్ కావడానికి కస్టమర్‌కి మర్యాద ఏ విధంగా ఇవ్వాలని ఇవేం నేర్పించవు. జస్ట్ మీకు అర్థం కావడానికి నేను చెప్తున్నాను అంతే. అంటే కొన్ని స్టాండర్డ్‌ని కొన్ని కోడ్ అండ్ స్టాండర్డ్‌ని డెవలప్ చేయడం జరుగుతుంది. అంటే దీని యొక్క మెయిన్ ఉద్దేశ్యం ఏందంటే ఇంట్రెస్ట్ ఆఫ్ కస్టమర్‌ని ప్రొటెక్ట్ చేయడం. కస్టమర్స్ యొక్క ఇంట్రెస్ట్ ఏమ్స్ ఉంటాయో వాళ్ళకి రెస్పెక్ట్ చేసి వాళ్ళను భంగ ప ఆహ్, బ పడకుండా చేయడం. నెక్స్ట్ వచ్చి దాంతో పాటు ఇంప్రూవ్ ద ట్రాన్స్‌పరెన్సీ, ఫెయిర్‌నెస్ ఇన్ ద బ్యాంకింగ్ సిస్టమ్. అంటే ట్రాన్స్‌పరెన్సీ పెరగాలి, ఫెయిర్‌నెస్ ఉండాలి బ్యాంకింగ్ సిస్టమ్‌లో. దానికోసం దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సరే ఈ బీసీ బ్యాంకింగ్ కోడ్ అండ్ స్టాండర్డ్ బోర్డ్ ఆఫ్ ఇండియా యొక్క నామ్స్ అనేటువంటివి ఎవరెవరు ఫాలో అయితారంటే వీటి మెంబర్స్. అంటే షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ గానీ, ఆర్ఆర్‌బీస్ గానీ, తర్వాత అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ మళ్ళీ చెప్తున్నా. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా ఫాలో అయితాయి. ఖచ్చితంగా ఫాలో కావాలనా? ఫాలో అవ్వకపోతే బ్యాంక్ మూసేస్తారా? అంత ఏం లేదు. ఫాలో కావాలంతే. అంతకు మించి పెద్ద ఏం లేదు. ఇక్కడ జస్ట్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిందంటే బ్యాంకింగ్ కోడ్ అండ్ స్టాండర్డ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి? తారాపూర్ కమిటీ రికమెండేషన్ ఏంటి? ఇందులో ఏ బ్యాంకులు ఫాలో అవుతున్నాయి అనేటువంటి విషయాలు నేర్చుకుంటే చాలు. అంతకు మించి ఏదన్నా అడిగాడనుకో, మళ్ళా ఏంట్రా ఇది కొత్తగుంది. బ్యాంకింగ్ కోడ్ ఏంది? స్టాండర్డ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏంటి? అసలు ఎక్కడి నుండి క్వెషన్ అడుగుతున్నార్రా? అనే డౌట్ రాకుండా ఉండడానికి నేను చెప్తున్నాను. అంటే నీకు వేరే వాళ్ళు చెప్తారో లేదో నాకైతే తెలీదు గానీ, బట్ నాకున్న ఇన్ఫర్మేషన్ మాత్రం మీతో షేర్ చేస్తున్నాను అంతే. దాంతో పాటు నెక్స్ట్‌దేందంటే అడ్వైజరీ అడ్వైజరీ బోర్డ్ ఫర్ బ్యాంకింగ్ ఫ్రాడ్స్. దాన్నేమంటారంటే ఏబీబీఎఫ్. సారీ ఫ్రెండ్స్, కొంచెం ఫోనొచ్చింది అందుకెళ్ళాను. సరే. అడ్వైజరీ బోర్డ్ ఫర్ బ్యాంకింగ్ ఫ్రాడ్స్ అంటాం గదా! అరె! దీనికేమైంది భయ్? ఏంటి ఈ అడ్వైజరీ బోర్డ్ ఫర్ బ్యాంకింగ్ ఫ్రాడ్స్ పేరులోనే ఉంది బ్యాంకింగ్ ఫ్రాడ్స్ అని. ఏబీబీఎఫ్ అడ్వైజరీ బోర్డ్. అంటే దీన్ని ఈ ఏ ఏబీబీఎఫ్‌ని 2019లో సీవీసీ
సివిసి సెంట్రల్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. ఏంట్రా ఇది పక్కనుంది. హ్మ్. సివిసి అనేటువంటిది సెటప్ చేసింది. అంటే డెవలప్ చేసింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. ఇప్పుడు 2019లో ఎవరి అనుమతి మేరకు? ఆర్‌బీఐ అనుమతి మేరకు. ఆర్‌బీఐ యొక్క వద్ద పర్మిషన్ తీసుకొని సివిసి అనేటువంటిది ఈ అడ్వైజరీ బోర్డ్ ఫర్ బ్యాంకింగ్ ఫ్రాడ్‌ని డెవలప్ చేయడం జరిగింది. ఎప్పుడు అంటే 2019లో. సరే, ఈ యొక్క అడ్వైజరీ బోర్డ్ ఫర్ బ్యాంకింగ్ ఫ్రాడ్ అనేటువంటి ఈ బాడీ ఉందో, ఏదైతే బోర్డు అని చెప్తున్నానో, ఈ బోర్డ్ అనేటువంటిది ఫ్రాడ్ జరుగుతుందని దాన్ని ఎగ్జామిన్ చేసిద్ది. ఎగ్జామిన్ చేసి స్కోప్స్ ఎక్కడున్నాయి, ఫ్రాడ్ చేసే స్కోప్స్ ఎక్కడున్నాయి అని వెతికి, ఆ స్కోప్ ఎక్కడెక్కడ ఫ్రాడ్ చేయొచ్చు అనేటువంటి ఆ స్కోప్‌లను బట్టబయలు చేసి దాన్లను బ్యాంక్స్ యొక్క యజమానులకు ఇవ్వడం జరుగుతుందే తప్పనిచ్చి, ఈ యొక్క అడ్వైజరీ బోర్డ్ ఫర్ బ్యాంకింగ్ ఫ్రాడ్ అనేటువంటిది ఒక ఎంక్వైరీ సంస్థ కాదు. జస్ట్ ఎగ్జామిన్ చేసే సంస్థ. అంతేగాని ఇన్వెస్టిగేషన్ చేయడము, వాళ్ళకి ఆహ్, ష ఏమంటారు, ప్రాసిక్యూషన్ చేయడము, పనిష్మెంట్ ఇవ్వడము అలాంటివి ఏమీ చెయ్యదు. ఇన్వెస్టిగేషన్ చెయ్యదు. జస్ట్ ఎలా ఫ్రాడ్ జేయొచ్చు? ఎక్కడ ఫ్రాడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి? ఈ గతంలో ఫ్రాడ్ జరిగింది. దాని మీద ఒక డీటెయిల్డ్ స్టడీ చేయడం జరుగుతుంది. యెస్, ఈ ప్లేస్‌లలో ఫ్రాడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ముందు జాగ్రత్తగా చెప్పడం జరుగుతుంది. అలా జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కాదు. పనిష్మెంట్ ఏజెన్సీ కాదు. పోలీసింగ్ ఏజెన్సీ అసలుకు కాదు. ఇది గుర్తుపెట్టుకో. ఇది అడ్వైజరీ బోర్డ్ ఫర్ బ్యాంకింగ్ ఫ్రాడ్ అనేటువంటి ఒక బోర్డ్ ఇది. దాని తర్వాత బ్యాంకింగ్ కోడ్ అండ్ స్టాండర్డ్ బోర్డ్ ఆఫ్ ఇండియా గురించి చెప్పాను. అడ్వైజరీ బోర్డ్ ఫర్ బ్యాంకింగ్ ఫ్రాడ్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడితో మనకి బ్యాంకింగ్స్‌కి సంబంధించినటువంటి కొన్ని అంశాలు క్లియర్ అయిపోయినాయి. సరే, ఒక్కసారి మనం రివిజన్ చేసుకుందాం. ఎంతవరకు చెప్పాము, ఏమేమి చెప్పాము అనేటువంటిది. ఫస్ట్ బ్యాంకింగ్ చెప్పేసాను కదా! బ్యాంకింగ్‌లో భాగంగా గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసినటువంటి కొన్ని నార్మ్స్ చెప్పాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే రైన్బో అంటాను. ఏ ఇంద్రధనుష్. ఇంద్రధనుష్ అంటాను కదా! దాని గురించి చెప్పడం జరిగింది. దాంతో పాటు ఇంద్రధనుష్‌లో ఏమేమి ఉన్నాయి? దాని తర్వాత కొన్ని రకాల బ్యాంక్ బ్యాంక్ బోర్డ్ బ్యూరో అనే దాని గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక్క నిమిషం. ఓకే ఫ్రెండ్స్, నాకు ఫోనొచ్చింది. సరే, ఇప్పటికి చెప్పాను గదా! రేపు ఎన్‌పీఏ గురించి రేపు ఇన్ డీటెయిల్‌గా చెప్తాను. ఓకే. బాయ్. హలో నాన్న. అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ అందరూ బాగుంటారు. బాగున్నారు అనుకుంటాను. సరే, మనం ఏం చెప్పుకుంటున్నామంటే ఇండియన్ ఎకానమీలో చెప్పుకుంటున్నాం. ఆల్‌మోస్ట్ ఆల్ మానిటరీ పాలిసీలో భాగంగా ఎంటైర్ ఫైనాన్షియల్ సెక్టార్ అంటే బ్యాంకింగ్ గాని, బ్యాంకింగ్ రిలేటెడ్ ఏదైనా బ్యాంక్ రేట్, రెపో రేట్, రివర్స్ రెపో రేట్, ఏ టు జెడ్ అన్ని వివరాలు మనం చెప్పడం జరిగింది. ఒకే ఒక్క స్మాల్ టాపిక్ పెండింగ్‌లో ఉంది. అది ఎన్‌పీఏ. ఎన్‌పీఏ గురించి చెప్పేసానుకో ఇప్పుడు చెప్పేస్తే గనుక ఆల్‌మోస్ట్ ఆల్ బ్యాంకింగ్ కంప్లీట్‌గా ఎండ్ అయినట్టే ఇంక. మనం లాస్ట్ క్లాస్‌లో గూడా బ్యాంకింగ్ రిలేటెడ్‌కి సంబంధించినటువంటి కొన్ని అంశాలు చెప్పడం జరిగింది. ఎవరన్నా చూడకపోతే అది చూడండి. సరే, ఇప్పుడు ఎన్‌పీఏ. ఎన్‌పీఏ. ఎన్‌పీఏ అంటే నాన్ పర్ఫార్మెన్స్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. ఎన్‌పీఏ అంటాము. అంటే మామూలుగా సరే, ఈ టాపిక్ మనం ఎందుకు చూజ్ చేసుకోవాలి? ఎందుకు చెప్పాలి అంటే
అంటే మీరు గమనించినట్లయితే మనం ఒక ఆర్డర్ వైస్‌లో రావడం జరిగింది. ఫస్ట్ ఆర్‌బీఐ గురించి చెప్పాను. దాని తర్వాత ఆర్‌బీఐ కంటే ముందు నేనేం చెప్పాను? మనీ గురించి చెప్పాను. ఎం1 అసలు మనీ అంటే ఏంటి? మనీ సర్క్యులేషన్ అంటే ఏంటి? ఎం1 మనీ ఏ విధంగా ఉంటుంది? ఎం2 మనీ, ఎం0 మనీ ఏ ఏ ఏ విధంగా ఉంటుంది? మనీ సర్క్యులేషన్‌లో ఎలా వస్తాయి? వాటి అన్నిటి గురించి ఫస్ట్ చెప్పడం జరిగింది. దాని తర్వాత ఆర్‌బీఐ, ఆర్‌బీఐకి సంబంధించినటువంటి యాక్ట్ ఏముంది? ఆర్‌బీఐ యొక్క అంశాలు, ఆర్‌బీఐ ఏ విధంగా రెగ్యులేట్ చేస్తుంది? దాని యొక్క ఆర్‌బీఐ యొక్క కంపోజిషన్ ఏ విధంగా ఉంది? అన్నీ చెప్పడం జరిగింది. దాంతో పాటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేట్స్ అని జెప్పాను. అంటే రెపో రేటు, బ్యాంక్ రేటు, రివర్స్ రెపో రేటు ఇవన్నీ కూడా ఆర్‌బీఐ మానిటరీ పాలిసీలో భాగంగా ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. తర్వాత మానిటరీ పాలిసింగ్ కమిటీ. ఒక మానిటరీ పాలిసీ కమిటీ గూడా ఎస్టాబ్లిష్ చేయడం అయింది. అది ఇన్‌ఫ్లేషన్‌ని కంట్రోల్ జేయడానికి, దానికి సంబంధించిన డీటెయిల్స్ గూడా చెక్ చేయడం జరిగింది. వన్స్ ఒక్కసారి ఆర్‌బీఐ ఫస్ట్ మనీ అయిపోయింది. దాని తర్వాత ఆర్‌బీఐ అయిపోయింది. ఆర్‌బీఐ ఇంట్రొడ్యూస్ చేసినటువంటి మానిటరీ పాలిసీ చెప్పాను. వెంటనే బ్యాంకింగ్‌కెళ్ళాను. బ్యాంకింగ్‌లో గూడా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్, ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ గురించి చెప్పాను. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గురించి చెప్పాను. దాని తర్వాత ఆర్ఆర్‌బీస్ గురించి కూడా చెప్పాను. ఆర్ఆర్‌బీస్ ఏ విధంగా ఫార్మ్ అవుతాయి? ఆర్ఆర్‌బీస్ ఏ ఇయర్‌లో ఫార్మ్ అయ్యాయి? ఆర్ఆర్‌బీస్ ఏ విధంగా ఉన్నాయి? వాటి గురించి చెప్పాను. దాని తర్వాత కోఆపరేటివ్ బ్యాంక్స్ గురించి కూడా ఇన్ డీటెయిల్‌గా చెప్పడం జరిగింది. అక్కడితో బ్యాంకింగ్ కొద్ది వరకు అయిపోయింది. వెంటనే మనం ఏం చేసాము? పేమెంట్ బ్యాంక్స్ అంటే ఏమిటి? స్మాల్ బ్యాంక్స్ అంటే ఏంటి? నెక్స్ట్ వచ్చేసి ఆహ్, కొన్ని రకాల ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉంటాయి. వాటిని మనం ఏమంటామంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అంటాం. అంటే ఎన్‌బీఎఫ్‌సీస్ అంటాం. ఎన్‌బీఎఫ్‌సీస్ యొక్క క్రైటీరియా ఏముండాలి? ఎన్‌బీఎఫ్‌సీస్ యొక్క కీ ఏ విధంగా అంటే బ్యాంకింగ్ అయిపోతే వెంటనే మనం ఎన్‌బీఎఫ్‌సీస్‌కొచ్చాము. ఎన్‌బీఎఫ్‌సీస్ ఆహ్, గురించి కూడా ఇన్ డీటెయిల్‌గా చెప్పడం జరిగింది. ఎన్‌బీఎఫ్‌సీస్ ఎప్పుడైతే కంప్లీట్ అయ్యిందో వెంటనే మనం ఏం జెప్పాము? బ్యాంకింగ్‌కి సంబంధించినటువంటి కొన్ని సంస్థల గురించి చెప్పాము. అంటే గవర్నమెంట్ ఇప్పుడు ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూట్స్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ అది ఏదైనా కానివ్వండి. అది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ కానివ్వండి, ఎన్‌బీఎఫ్‌సీస్ కానివ్వండి. ఏవైనా సరే గవర్నమెంట్ కొన్ని రకాల యాక్షన్స్ తీసుకొనే కొన్ని రెగ్యులేషన్స్ చేయడం వల్ల వాటిని ఇంకా మెరుగుపరచొచ్చు. వాటిని ఇంకా ముందరికి తీసుకెళ్ళొచ్చు అనే ఉద్దేశ్యంతో కొన్ని రకాల రిఫార్మ్స్ అనుకోవచ్చు. కొన్ని రకాల ఇనిషియేటివ్స్ అనుకోవచ్చు. తీసుకోవడం జరిగింది. అవి అన్నీ లాస్ట్ క్లాస్‌లో జరిగాం. ఇంద్రధనుష్ అనేటువంటి తర్వాత బ్యాంక్ బ్యూరో బోర్డ్ బీబీబీ అని చెప్పాను. దాని తర్వాత దాని ప్లేస్‌లో బ్యాంక్ బ్యూరో బోర్డ్ ఎందుకు బ్యాంక్ బ్యూరో బోర్డ్ వస్తుంది అనేటువంటి ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి దాన్ని తీసేయడం జరిగింది. దాని స్థానంలో ఫైనాన్షియల్ సర్వీస్ బ్యూ ఇన్‌స్టిట్యూషన్ బ్యూరో అనేటువంటి బీబీబీ అంటే బ్యాంక్ బ్యూరో బోర్డ్ స్థానంలో ఫైనాన్షియల్ సర్వీస్ ఇన్‌స్టిట్యూషన్ బ్యూరో అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాని తర్వాత నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఎన్‌పీసీఐ అనేటువంటి ఒక బాడీని క్రియేట్ చేయడం జరిగింది. ఆ యొక్క ఫంక్షన్స్ ఏం ఏ ఎల్ ఏ ఏవిన్నో ఏ విధంగా ఉన్నాయి వాటన్నిటి గురించి లాస్ట్ క్లాస్ చెప్పాను. అంటే మేబీ యూపీఐ గూడా ఎన్‌పీసీఐనే ఇంట్రొడ్యూస్ చేసిందని చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా ఎన్‌పీసీఐలో భాగంగానే చెప్పాము. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పానంటే బ్యాంకింగ్ తర్వాత గవర్నమెంట్ తీసుకునేటువంటి ఇనిషియేటివ్స్ ఏ విధంగా ఉన్నాయని చెప్పడానికి చెప్పాను. దాని తర్వాత లాస్ట్‌కొచ్చేది మనకు ఎన్‌పీఏ గురించి చెప్తానిప్పుడు. ఎందుకు ఎన్‌పీఏ గురించి అంటే ప్రతి ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ బాధపడేది ఏదన్నా ఉంది అంటే ఎన్‌పీఏలతో బాధపడుతుంది. ప్రతి ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ కొలాప్స్ అయ్యేది ఎన్‌పీఎస్‌తోనే కొలాప్స్ అవుతుంది. సరే మనకేం నష్టము? ఎన్‌పీఏ ఉంటే బ్యాంక్‌లో అవి పోతాయి.
మనకొచ్చినటువంటి నష్టం ఏంటి? ఇప్పుడు ఎన్‌పిఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అన్నాం. చెప్తాను. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఏంటో చెప్తాను. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే జస్ట్ బ్రీఫ్‌గా చెప్తాను. ఇది ఎవరన్నా లోన్‌లు తీసుకొని, ఎగరగొట్టి 90 డేస్ కంటే ఎక్కువ టైమ్ పేమెంట్ చేయకపోతే, సరే ఒక నెల అయితే పర్లేదు. ఒక లోన్ తీసుకున్నాడు, ఒక నెల కట్టలేదు. పోనీలేరా వానికి ఏదో కష్టాలున్నాయి కాబట్టి కట్టలేదులే అనుకోవచ్చు. రెండో నెల కట్టలేదు. పోనీలే ఇంక వాడు రికవరీ కాలేదు కాబట్టి సర్లే మూడో నెల కూడా కట్టలే. ఇంక వాని మీద డౌటొస్తది. అరే! వీడు చూస్తుంటే కట్టేటట్టు లేడురా! ఇంక ఐపీ పెట్టినట్టు ఉన్నాడు వీడు అనేటువంటి. అంటే ఈ ఐపీ అనేటువంటిది మనం ఎక్కువ యూజ్ చేస్తాం చూడు. దాన్నే మనం ఏమంటామంటే ఐపీ పెట్టడం అంటే ఆల్‌మోస్ట్ ఆల్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్‌గా మారిపోతుంది అంటారు. అంటే ఇంక వాడు డబ్బులు ఇవ్వడు. ఇంకా అయిపాయే. మాక్సిమం వాడు ఐపీ పెట్టినట్టే ఇంగక్కడ. అంటే కొన్ని బ్యాంక్ యొక్క రెగ్యులేషన్స్ బ్యాంక్స్ ఉంటాయి. ఏదన్నా షూరిటీ పెట్టుంటే దాని ద్వారా ఏదన్నా రికవరీ చేసుకునే స్టేజ్‌లో ఉంటే అవి రికవరీ చేసుకుంటాయి. దాని గురించి కూడా చెప్తాను. బట్ ఎన్‌పీఏ అంటే వాడు కట్టాడు. కట్టలేడు. గత 90 రోజుల నుండి కట్టడం లేదు. ఇక కడతాడో కట్టడో కూడా తెలియదు. ఐపీ పెట్టినట్టు ఉన్నాడు అనేటువంటివి ఎన్‌పీఏస్ అంటాం. సరే ఎన్‌పీఏస్ ఇలా ఎవరన్నా ఐపీ పెడితే బ్యాంక్‌లకు నష్టం కదా! మనకేం నష్టం అనుకోవచ్చు. అది టోటల్ ఇండియాకే నష్టమొస్తుంది. ఎలా అంటే బ్యాంకింగ్ సెక్టార్ అనేటువంటిది మళ్ళీ చెప్తున్నాను. బ్యాంకింగ్ సెక్టార్ అనేటువంటిది మన ఎకానమీలో కీ రోల్ ప్లే చేస్తుంది. మన ఎకానమీకి, మన ఇండియన్ ఎకానమీకి బ్యాంకింగ్ సెక్టార్ అనేటువంటిది ఒక వెన్నెముక లాంటిది. ఒకవేళ బ్యాంకింగ్ సెక్టారే మన ఎకానమీలో లేకపోతే, మళ్ళీ చెప్తాను. మన ఎకానమీలో బ్యాంకింగ్ సెక్టార్ లేకపోతే వెన్నెముక లేనట్టే. అలాంటి వెన్నెముకను జాగ్రత్తగా చూసుకున్న రెస్పాన్సిబిలిటీ ఎవరికుంటుంది? గవర్నమెంట్స్‌కుంటాయి. అంతే గదా! కాబట్టే ఇప్పుడు 2008లో ఐ థింక్ 2008లోనే అనుకుంటాను. బ్యాంక్ క్రైసిస్ వచ్చాయి. ఒక్కసారి బ్యాంక్ క్రైసిస్ వస్తేనే అమెరికాలో వచ్చాయి. ఇండియాలో గాదు. అమెరికాలో వస్తేనే గ్లోబల్ క్రైసిస్‌గా మారిపోయింది అది. అది కాస్త. అంటే ఎంత బ్యాంకింగ్ సెక్టార్ ఎంత ఇంపార్టెంట్. ఒక బ్యాంక్ అనేటువంటిది మన ఎకానమీకి ఎంత ఇంపార్టెంటో కొన్ని రకాల ఇన్సిడెంట్ చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఎవరికి లేదు అకౌంట్ ఎవరికుండదు. ప్రతి ట్రాన్సాక్షన్, ప్రతి లోను, ప్రతి ఇన్వెస్ట్‌మెంట్ త్రూ బ్యాంక్ ద్వారానే ఈ మధ్య జరుగుతున్నాయి ఎక్కువ. అగ్రికల్చర్ లోన్ గానివ్వండి, అగ్రికల్చర్‌కి సంబంధించేటటువంటి యాక్టివిటీస్ కానివ్వండి, ఇండస్ట్రీస్‌కి సంబంధించి యాక్టివిటీస్ కానివ్వండి, ఉదయం లేస్తే సాయంత్రం వరకు మనమందరము ఫోన్‌పే‌లనో లేదంటే ఏదో ఒక ట్రాన్సాక్షన్‌లోనే ఉంటాం గదా! ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఎవరి ద్వారా నడిపిస్తారంటే బ్యాంక్ ద్వారా నడిపిస్తారు. బ్యాంక్స్ ద్వారా ఎప్పుడైతే బ్యాంక్ హెల్తీగా ఉంటాయో, ఎప్పుడైతే లోన్స్ టైమ్ టు టైమ్ పే చేస్తా ఉంటామో, అప్పుడు బ్యాంక్స్‌కి గూడా ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. అవి గూడా మనకు లోన్‌లు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన ఇండియాలో ఇన్వెస్ట్‌మెంట్ పెరుగుతుంది. మనకు ఇంకా ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ ఇంకా పెరగడం జరుగుతుంది. ఒకసారి అందరూ ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి ఒకరు లోన్‌లు తీసుకొని ఎగరగొట్టడం మొదలుపెట్టారనుకో, అవి నెక్స్ట్ ఎవరికన్నా లోన్‌లు ఇవ్వాలంటే ఇవ్వలేరు. ఒకవేళ లోన్‌లు ఇవ్వకపోతే ఇన్వెస్ట్‌మెంట్ రావు. ఇన్వెస్ట్‌మెంట్ రాకపోతే అక్కడ డెవలప్‌మెంట్ జరగదు. డెవలప్‌మెంట్ జరగకపోతే వరల్డ్‌లోనే మనం లోయెస్ట్ ఎకానమీ కంట్రీగా మారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడతది. కాబట్టే బ్యాంక్ ఎంత హెల్తీగా ఉంటే మన కంట్రీ అంత హెల్తీగా ఉంటుంది. బ్యాంక్ అనేటువంటిది ఎన్‌పీఏలో మునిగిపోతే మన కంట్రీ కూడా ఎన్‌పీఏలో మునగడం జరుగుతుంది. అంటే ఎన్‌పీఏలో మునగడం అంటే ఇన్వెస్ట్‌మెంట్ లేక, ఎంప్లాయ్‌మెంట్ లేక ఎన్నో కష్టాలు అనుభవించాల్సొస్తది. అంతే. సరే ఎన్‌పీఏ గురించి చెప్తాం. ఎన్‌పీఏ గురించి గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్ ఏమున్నాయి? ఎన్‌పీఏ అంటే ఏంటి చెప్తాం. ఎన్‌పీఏ ఈస్ ద అసెట్స్ ఆఫ్ ద బ్యాంక్. ఎన్‌పీఏ ఈస్ ఏ
అసెట్స్ ఆఫ్ ఏ బ్యాంక్ విచ్ ఈస్ నాట్ ప్రొవైడింగ్ ఎనీ ఇన్‌కమ్. మళ్ళీ చెప్తాను. విచ్ ఈస్ నాట్ ప్రొవైడింగ్ ఎనీ ఇన్‌కమ్. ఇది మామూలుగా అయితే ఎన్‌పిఏ అనేటువంటిది అసెట్స్ ఆఫ్ ద బ్యాంకే. బ్యాంక్ యొక్క అసెట్‌గానే చెప్పాలి. బట్ ఈ ఎన్‌పిఏ ద్వారా ఈ బ్యాంక్స్‌కి ఏమన్నా ఇన్‌కమ్ వస్తుందా? విచ్ ఈస్ ప్రొవైడింగ్ ఎనీ ఇన్‌కమ్ టు ద బ్యాంక్? నో. విచ్ ఈస్ నాట్ ప్రొవైడింగ్ ఎనీ ఇన్‌కమ్ టు ద బ్యాంక్. కాబట్టే ఎన్‌పిఏ అనేటువంటివి కూడా బ్యాంక్ యొక్క అసెట్సే. ఇవి ఎలాంటి ఇన్‌కమ్ గూడా ప్రొడ్యూస్ చెయ్యవు. డెడ్ అసెట్స్. చనిపోయిన అసెట్స్‌గా చెప్పొచ్చు. బ్యాడ్ అసెట్స్ అని చెప్పొచ్చు. సరే, బాగానే ఉంది. ఒక ఎన్‌పిఏ అనేటువంటిది బ్యాంక్ యొక్క అసెట్స్ అన్నావు బై. మంచిది బాగా చెప్పినావు. నెక్స్ట్ వచ్చేసి అవి ఒక డెడ్ అసెట్స్ అంటే వాటితో ఎలాంటి ఇన్‌కమ్ బ్యాంక్స్‌కి జనరేట్ కాదు అంటున్నావు. అక్కడ కూడా బాగానే ఉంది. సరే, యాస్ పర్ ఆర్‌బీఐ ఎన్‌పిఏ గురించి ఏం చెప్పడం జరుగుతుంది? యాస్ పర్ ఆర్‌బీఐ గురించి ఎన్‌పిఏ గురించి ఎలా అంటే, యాస్ పర్ ఆర్‌బీఐ ఎ లోన్ ఆర్ అడ్వాన్సెస్ ఆన్ విచ్ ఇంట్రెస్ట్ ఆర్ ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ పెండింగ్ ఫర్ 90 డేస్ ఆర్ మోర్ ఈజ్ కన్సిడర్ ఎన్‌పిఏ. ఇది ఇంపార్టెంట్. ఆర్‌బీఐ ప్రకారం ఏం చెప్పడం జరుగుతుంది? ఏ లోన్ ఆర్ అడ్వాన్సెస్ ఏదైనా ఒక లోను లేదంటే అడ్వాన్సెస్ ఆన్ విచ్ ఆన్ విచ్ ఇంట్రెస్ట్ ఆర్ ప్రిన్సిపల్ అమౌంట్ నువ్వు ఏదన్నా లోన్ తీసుకో, అడ్వాన్స్ తీసుకో. దాని మీద వచ్చేటువంటి ఇంట్రెస్ట్ గానీ, దాని మీద వచ్చేటువంటి అసలు ప్రిన్సిపల్ అమౌంట్ గానీ, విచ్ ఈస్ పెండింగ్ ఫర్ 90 డేస్. 90 డేస్ గినక పెండింగ్ ఉంటే 90 డేస్ పెండింగ్ ఉంటే 90 డేస్ ఏం పెండింగ్ ఉండాలి? నంబర్ 1 లోన్స్ ఆర్ అడ్వాన్సెస్ మీద ఇంట్రెస్ట్‌గా ఆర్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ మళ్ళా స్కూల్ ప్రిన్సిపల్ కాదు. ప్రిన్సిపల్ అమౌంట్ అంటే అసలు. అసలు అంటాం కదా ఇది. ఈ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ మీద ఆర్‌బీఐ ప్రకారము లోన్స్ అండ్ అడ్వాన్సెస్ మీద వడ్డీ లేదా అసలు 90 డేస్ 90 డేస్‌కిన పెండింగ్‌లో ఉంటే, కట్టకుండా ఉంటే అలాంటి వాటినే మనం ఏమంటామంటే ఎన్‌పీఏస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్‌గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ డ్యూ ఉంది. ఇంట్రెస్ట్ డ్యూ ఉంది. ఎప్పుడు కట్టాలా? ఫస్ట్ జాన్ కట్టాలి. జనవరి 1 కట్టాలి అనుకో. డ్యూ డేట్ అంటే ఆ రోజుకల్లా కట్టాలి. ఫస్ట్ ఫిబ్రవరి వచ్చింది. అయినా కట్టలే వాడు. ఇక్కడికి 30 డేస్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి ఫెబ్ తర్వాత మార్చ్ వచ్చింది. అయినా కట్టలేదు 30 డేస్. ఏప్రిల్ వచ్చింది. ఏప్రిల్ 1 వచ్చింది. ఇక్కడికి 30 డేస్. అయినా కట్టలేదు. ఏప్రిల్ 2 ఏదైతే ఉంటుందో, ఏప్రిల్ 2 ఉంటుంది గదా! ఆ రోజు ఈ ఇంట్రెస్ట్ అంటే ఒక 1,00,000 తీసుకున్నాడు అనుకుందాం బ్యాంక్‌లో. దాని మీద అసలు కట్టట్లేదు, వడ్డీ కట్టట్లేదు అనుకో. ఈ 3 నెలలు అయిపోయినాయి. అంటే జనవరిలో కట్టాలా. జనవరి 1కు కట్టాలా. కానీ కట్టలేదు. పోనీలేరా పాపం మన దగ్గర డబ్బులు లేవు కావచ్చు. పోనీలే ఫిబ్రవరి అయినా కడతారులే అని సైలెంట్ ఉన్నారు. అప్పటికి ఎన్‌పీఏగా డిసైడ్ చెయ్యలేదు. అది ఎన్‌పీఏగా కన్సిడర్ చేయలేదు. సరే కట్టొచ్చులే. ఏమన్నా ఎందుకంటే కొందరికి ఒక నెలలో అడ్జస్ట్ కాకపోవచ్చు. తప్పేముంది సర్లే అని. సెకండ్ నెల గూడా కట్టలేదు. ఫిబ్రవరి పోనీ ఈ నెల గూడా టైట్‌గా ఉండడం వల్ల కట్టలేదేమోలే అనుకోవచ్చు. మూడో నెల గూడా కట్టలేదు. అప్పుడు ఈ మూడో నెల గూడా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ 3 నెలలు గూడా కట్టలేని పరిస్థితిలో వచ్చినప్పుడు ఏప్రిల్ 2న ఇంగ వీడు కట్టాడు. ఇది 90 డేస్ అయిపోయినాయి గదా! కాబట్టి వీడు కట్టాడు. కాబట్టే దీన్ని వీళ్ళు ఏమనిగా చెప్పడం జరిగింది? ఎన్‌పీఏ నాన్ పర్ఫార్మెన్స్ అసెట్స్‌గా చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకో దీన్ని. ఇది బోత్ ఇంట్రెస్ట్ అయినా
అసలైన. కొంతమంది ఈఎంఐలు కడతా ఉంటారు. అంటే విత్ ఇంట్రెస్ట్ ప్లస్ అసలు ఈఎంఐలో 2 కలిసి ఉంటాయి. వాడు ఈఎంఐ 3 మంత్స్ కట్టలేదనుకో, ఫోర్త్ మంత్ అది 3 నెలలు అయిపోయినాయి 90 డేస్. ఫోర్త్ నెల కూడా ఈఎంఐ కట్టలేని స్టేజ్‌లో ఉంటే, ఆ యొక్క ఈఎంఐ వాడు తీసుకున్నటువంటి లోన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎన్‌పీఏగా డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఆ బ్యాంక్ అనేది. ఇది గుర్తుపెట్టుకో. సరే మనకు ఎన్‌పీఏ అనేటువంటిది 3 రకాలుగా 3 టైప్స్ ఆఫ్ ఎన్‌పీఏస్ ఉంటాయి. ఏమేమి ఎన్‌పీఏస్ ఉంటాయా అని చూద్దాం. ఫస్ట్ ఫస్ట్ ఎన్‌పీఎస్ ఏమంటే సబ్ స్టాండర్డ్ ఎన్‌పీఏ. సబ్ స్టాండర్డ్ ఎన్‌పీఏ. ఏంటి? ఎస్ఎస్ఎన్. ఎస్ఎస్ఎన్ అంటే సబ్ స్టాండర్డ్ ఎన్‌పీఎస్ అంటే. అంటే ఎన్‌పీఏ హావ్ ఏజ్డ్ ఎట్ 12 మంత్స్. 12 నెలలు లేదా అంతకంటే 12 నెలల లోపలగా ఉంటే 12 నెలల కంటే తక్కువ. అంటే ఓకే. ఒక సంవత్సరం 12 నెలలు ఉంటే అలాంటి అంటే ఒక ఎన్‌పీఏ ఏజ్ అన్నటువంటి 12 మంత్స్ ఆర్ లోయర్ థాన్ 12 మంత్స్ ఉంటే అటువంటి ఎన్‌పీఎస్‌ని మనం ఏమంటామంటే సబ్ స్టాండర్డ్ ఎన్‌పీఎస్ అంటాము. సబ్ స్టాండర్డ్ ఎన్‌పీఎస్ అంటే లోన్ తీసుకొని ఒక సంవత్సరం అయితే, ఒక సంవత్సరం వరకు పే చేయలేదు. అంటే 3 నెలలకే ఎన్‌పీఏగా అయిపోతుంది. 3 నెలలకే ఎన్‌పీఏగా 4 నెలలు అయిపోయినాయా, 6 నెలలు అయిపోయినాయి, 7 నెలలు, 8 నెలలు ఇంగా అలా 7, 8, 9 అలా ఏదైతే ఉన్నాయో సంవత్సరం వరకు చూస్తారు. ఆ సంవత్సరంలో కూడా వాడు పే చేయడం లేకపోతే, ఆ సంవత్సరం వరకు అంటే 3 నెలల నుండి సంవత్సరం మధ్యలో ఉన్నటు అన్ని నెలలలో ఆ యొక్క ఎన్‌పీఏను సబ్ స్టాండర్డ్ ఎన్‌పీఏగా పిలవడం జరుగుతుంది. అంటే ఎందుకు సబ్ స్టాండర్డ్ ఎన్‌పీఏగా 3 నెలల తర్వాత మారిపోతుంది. 3 నెలలకి ఓకే. వాడు కడతాడేమో అని ఆశ ఉండేది. దాని తర్వాత కట్టాడు అన్న ఒక ఆశ ఎళ్ళిపోయింది. 3 నెలల తర్వాత, నాలుగో నెలకి. సరే అప్పుడు నాలుగో నెల నుండి దాన్ని సబ్ స్టాండర్డ్ ఎన్‌పీఏగా కన్సిడర్ చేయడం జరుగుతుంది బ్యాంకు. ఎందుకంటే బ్యాంకు ఎక్కడో చిన్న హోప్ ఉంటది అక్కడ గూడా. సర్లే వీడు కడతాడేమోలే 4 నెలలు చూస్తాడు. సర్లే ఐదో నెల అయినా కడతాడేమోలే ఫోన్‌లు చేస్తారు. ఇప్పుడే లేవు సార్ నా దగ్గర ఏదేదో చెప్తాడు. ఐదో నెల, ఆరో నెల నోటీస్‌లు పంపడం జరుగుతుంది. అయినా కట్టడం అదే అట్‌లీస్ట్ 1 ఇయర్ వరకు వాని మీద హోప్ పెట్టుకుంటాడు. పోనీ ఏదో ఒక రోజైనా కట్టాడా అని. కానీ మనోడు ఏం చేస్తాడు, వాని దగ్గర మొత్తం ఐపీఏ ఏసేసినాడు కాబట్టి వాని దగ్గర డబ్బులు లేవనుకుంటా. కట్టలేదనుకో 12 మంత్స్ అయిపోయినా కట్టలేదు. అప్పుడు సబ్ స్టాండర్డ్ నుండి తీసుకెళ్ళి డౌట్‌ఫుల్ డీఓయూబీటీ డౌట్‌ఫుల్ అసెట్స్ 12 మంత్స్ దాటితే మోర్ థాన్ 12 మంత్స్ లెస్ థాన్ 12 మంత్స్ అయితే లెస్ థాన్ 12 మంత్స్ అయినా అనుకో 12 మంత్స్ ఆర్ లెస్ థాన్ 12 మంత్స్ అయితే ఒక ఎన్‌పీఏ యొక్క ఏజ్ సమ్ స్టాండర్డ్ ఎన్‌పీఏ అంటారు. మోర్ థాన్ 12 మంత్స్ అయిందనుకో దాన్ని ఏమంటామంటే డౌట్‌ఫుల్ అసెట్స్. ఇంగ వాడు ఇయ్యడురా. ఖచ్చితంగా ఇవ్వడు. డౌట్‌ఫుల్లే ఇంగ. ఆ అసెట్ ఇంగ పోయినట్టే ఇంగ అని ఫిక్స్ అయ్యే అసెట్టే. దాని యొక్క ఏజ్ అంటే టైమ్ పీరియడ్ ఎంత ఉండాలి? అట్‌లీస్ట్ మోర్ థాన్ 12 మంత్స్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మో మోర్ థాన్ 12 మంత్స్ డౌట్‌ఫుల్ అన్నాం. తర్వాత ఇంకో టైప్ ఇస్తే అసెట్స్ అంటాం. లాస్ అసెట్స్ అంటే ఏందంటే ఇంకా వెన్ ద బ్యాంక్ ఆర్ ఆడిటర్ హావ్ ఐడెంటిఫై ద లాస్ అంటే ఇంకా లాస్ అయింది అనేటువంటిది బ్యాంక్ ఐడెంటిఫై చేసిందే. లేదంటే ఆడిటర్స్ ఉంటారు. ఐడెంటిఫై చేసేసినారు వాళ్ళు. ఇంకా అయిపోయిందిరా. ఇంకా వాడు ఐపీ ఎత్తేసినాడు. వాడు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడు. ఇప్పుడు విజయ్ మాల్యా ఉన్నాడు. 3 నెలల 3 నెలలు కట్టలే మనోడు. పోనీలెరా 3 నెలలు కట్టలేదు గదా! ఎన్‌పీఏగా మార్చినారు. అదే విజయ్ మాల్యా ఒక సంవత్సరం వరకు జూసినారు. సబ్ స్టాండర్డ్ ఎన్‌పీఏగా మార్చి, మనోడు అక్కడ గూడా కట్టలే. దాని తర్వాత ఒక 2 సంవత్సరాలు జూసినారు. కట్టలే.
ఇంగా అది లాస్ అకౌంట్ లాస్ అసెట్ ఇంగ అయిపోయాను నష్టపోయినాం పోరా అనుకుని ఇంక వదిలేసినారు. వదిలేయడం జరిగింది. అంటే వదిలేయడం అంటే లీగల్లీ యాక్షన్ తీసుకుంటారు. వదిలేయడం అంటే ఎవరేం వదిలేయరిక్కడ. వానికి అసెట్స్ ఏమన్నా ఉంటే గనుక అవి తీసుకోవడం గాని అలా జరుగుతుంది. కానీ వాటిని ఏమంటామంటే లాస్ అసెట్స్ అంటారు. లాస్ ఇంకా ఎళ్ళిపోయినట్టే అనే దాని యొక్క మీనింగ్. వెన్ ద బ్యాంక్ లాస్ అసెట్స్ అంటే వెన్ ద బ్యాంక్ అండ్ ఆడిటర్స్ హావ్ ఐడెంటిఫై ద లాసెస్ బట్ ఇట్ హాస్ నాట్ బీన్ వ్రిటెన్ ఆఫ్. ఇట్ హాస్ బీన్ నాట్ వ్రిటెన్ ఆఫ్ అంటాం. అంటే ఇక్కడ ఈ వర్డ్ ఇంపార్టెంట్ ఇక్కడ. వ్రిటెన్ ఆఫ్ అనేటువంటి వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఈ లాస్ అంటే కొన్ని కొన్ని సార్లు ఏం జరుగుతుందంటే బారోవర్ స్టాప్ ద పేయింగ్ ఫర్ ఎ లోన్. బారోవర్ స్టాప్ ద పేయింగ్ ఫర్ ద లోన్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్. బట్ లాంగ్ పీరియడ్ వరకు వాడు పేమెంట్ చేయడు. బట్ మనీ ఈస్ ప్రాక్టికల్లీ అన్‌రికవర్డ్. సరే లాస్ట్ ఎన్నో సంవత్సరాల వరకు ఎన్నో లాంగ్ పీరియడ్ టైం వరకు వాడు కట్టలేదు. కానీ ఈ అమౌంట్ స్టిల్ అది అన్‌రికవర్‌గా ఉంది. ఇంకా వచ్చే ఛాన్స్ లేదు. అనుకున్న వాటిని మనం లాస్ అసెట్స్‌గా చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ ఇంపార్టెంట్ అంటే జస్ట్ బ్రీఫ్‌గా ఐడియా కోసం పెట్టుకోండి చాలు. సబ్‌స్టాండర్డ్ ఎన్‌పీఏ, డౌట్‌ఫుల్ ఎన్‌పీఏ, లాస్ ఎన్‌పీఎస్ అంటాము. ఇంకా 3 టైప్స్ ఆఫ్ ఎన్‌పీఎస్ ఉంటాయి అని గుర్తుపెట్టుకో. దాని తర్వాత స్ట్రెస్ అకౌంట్. స్ట్రెస్ అకౌంట్ కాదు. స్ట్రెస్డ్ అసెట్స్. ఏంటి? స్ట్రెస్ అసెట్స్ అంటే ఏంటి? స్ట్రెస్ అసెట్స్ అంటే ఎన్‌పీఏ నాన్ పర్ఫార్మెన్స్ అసెట్ రీస్ట్రక్చర్. రీస్ట్రక్చర్డ్ లోన్స్. చెప్తాను రీస్ట్రక్చర్ లోన్స్. స్ట్రెస్ రిటర్న్ ఆఫ్ అసెట్స్. ఇవి ఏమైనా సరే ఇవన్నీ స్ట్రెస్ అసెట్స్ కిందకే వస్తాయి. ఇప్పుడు స్ట్రెస్ అంటే అదొక స్ట్రెస్ అసెట్స్. ఇప్పుడు విద్యార్థులు స్టూడెంట్స్‌కి స్ట్రెస్ ఏముంటుంది? స్టడీ, జాబ్ ఇవన్నీ స్ట్రెస్ ఉంటాయి కదా! బ్యాంక్‌లో కూడా ఎన్‌పీఏ స్ట్రెస్ అంతే. ఎన్‌పీఏ వాటినే స్ట్రెస్ అసెట్స్ అంటాం. స్ట్రెస్ అసెట్స్ అంటే ఎన్‌పీఎస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. రిటర్న్ ఆఫ్ అనేది ఇందాక నేను చెప్పాను. రిటర్న్ ఆఫ్ అనేది. రీస్ట్రక్చర్డ్ లోన్స్ అంటాం. రీస్ట్రక్చర్డ్ లోన్స్ అంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే లోన్ అనేటువంటిది పేమెంట్ చెయ్యరు. పేమెంట్ చేయకపోతే అప్పుడు బ్యాంక్స్ ఏం చేస్తాయంటే వాటిని ఆ లోన్స్‌ని రీస్ట్రక్చర్డ్ చేయడం జరుగుతుంది. అంటే వాటి షేర్‌లను షేర్‌లను కొనడం గాని, లేదంటే వాటి షేర్‌లను వేరే వాళ్ళకి అమ్మడం గాని, వాళ్ళ కంపెనీని హ్యాండ్ ఓవర్ చేయడం గాని, అంటే ఆ యొక్క లోన్‌ని రీస్ట్రక్చర్ చేయడం జరుగుతుంది. వాడు ఎట్టా ఇవ్వడు. కాబట్టి వానికి సంబంధించినటువంటి వాటిని ఈక్విటీస్ అంటాం కదా! ఈక్విటీ మార్కెట్ అని ఈక్విటీస్ అంటాం. వాడి యొక్క వాటాలను తీసుకోవడం. దానివల్ల రికవరీ అవుతుందంటే కాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు షూరిటీ పెట్టి మహా అయితే ఏదన్నా అసెట్ పెట్టింటాడో దాని యొక్క వాల్యూ ఏదో 30,000 30,00,000 40,00,000 ఉంటది. బట్ వాడు ఒక రూ. 1,00,00,000 తీసుకున్నాడనుకో. ఎంత చేసినా 30, 40 లక్షలే వస్తాయి గదా! అంతకు మించి ఎక్కువ రావు గదా! ఎంత రీస్ట్రక్చర్ చేసినంత మాత్రాన ఫుల్ పేమెంట్ వస్తదన్న గ్యారంటీ ఉండదు. కాబట్టి దాన్నేమంటామంటే స్ట్రెస్డ్ అసెట్స్ అంటాము. స్ట్రెస్ అసెట్స్ అంటాము. ఇది ఎన్‌పీఏకి సంబంధించి చెప్పాలంటే. సరే గవర్నమెంట్ అనేటువంటిది ఎలాంటి యాక్షన్ తీసుకుంది? ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది? అంటే కొన్ని స్కీమ్స్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇవి ఎన్‌పీఏ. ఎన్‌పీఏ గురించి అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లోన్స్ గాని, అడ్వాన్సెస్ గాని ఆర్‌బీఐ ప్రకారం చెప్తున్నా. లోన్స్ గాని, అడ్వాన్సెస్ గాని అస్ లోన్స్ అడ్వాన్సెస్ మీద ఇంట్రెస్ట్ ఆర్ ప్రిన్సిపల్ అమౌంట్ గిన 90 డేస్ పే చేయకపోతే అలాంటి వాటిని మనం ఏమంటామంటే ఎన్‌పీఎస్‌గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. 3 టైప్స్ ఆఫ్ ఎన్‌పీఎస్ ఉంటాయి. సబ్‌స్టాండర్డ్ ఎన్‌పీఎస్, డౌట్‌ఫుల్ అసెట్స్ అంటే నెక్స్ట్ వచ్చేసి లాస్ అసెట్స్ అనేటువంటివి ఉంటాయి. సరే
స్ట్రెస్డ్ అసెట్ గురించి కూడా చెప్పడం జరిగింది. స్ట్రెస్ అసెట్స్ అంటే ఎన్‌పీఏ, రీస్ట్రక్చర్ లోన్, రిటర్న్ ఆఫ్ అసెట్స్ అని చెప్పడం జరిగింది. సరే, గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫస్ట్ ఫస్ట్ స్కీమ్ వచ్చేసి 5/25 స్కీమ్. ఈ స్కీమ్స్ ఇంపార్టెంటా అంటే 90% ఇంపార్టెంట్ కాకపోవచ్చు. బట్ ఎప్పుడో ఒకసారి ఈ ఎన్‌పీఏల మీద క్వెషన్ వచ్చినప్పుడు ఈ స్కీమ్ ఏంటి? అట్‌లీస్ట్ ఐడెంటిఫై ఈ స్కీమ్ ఏంటి అని ఐడెంటిఫై చేయడం కంటే, యెస్, 5/25 ఒక స్కీమ్ ఉంది. ఇది దీనికి ఏ దానికి సంబంధించిన స్కీమ్ అంటే ఎన్‌పీఏ రిలేటెడ్ స్కీమ్ అని ఐడెంటిఫై చేసేంత ఉంటే సరిపోతుంది అంతే. ఈ స్కీమ్‌లో ఏముంది అని జస్ట్ నేను చెప్తాను. బట్ అంత డెప్త్‌గా అవసరం లేదు, ఉండకపోవచ్చు గూడా. తీస్ నేర్చుకుంటే బెటర్. ఎందుకంటే డైరెక్ట్ అంటాడు 5/25 స్కీమ్ అనేటువంటిది రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ అంటాడు. అప్పుడు ఎన్‌పీఏ కి సంబంధించినటువంటి స్కీమ్ అని మనం ఆప్షన్ పెట్టాల్సొస్తుంది. సరే, వదిలేసే దాని గురించి. 5/25 5 ఏంటి? 25 ఏంది? ఈ స్కీమ్ ఏంటి అంటే, ఈ స్కీమ్‌ను ఆర్‌బీఐ ఎప్పుడు లాంచ్ చేసిందంటే 2014లో లాంచ్ చేయడం జరిగింది. ఏంటి అంటే లాంగ్ టర్మ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లోన్ కోసం తెచ్చిన స్కీమ్ ఇది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకు లాంగ్ టర్మ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లోన్ కోసం తెచ్చినటువంటి స్కీమే ఈ 5/25 స్కీము. అంటే ఏంటి ఈ 5/25 స్కీమ్ అంటే, 5 అంటే 5 సంవత్సరాలు. 25 అన్నా 25 ఇయర్స్. ఎవరన్నా లాంగ్ టర్మ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లోన్ తీసుకుంటారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే లైక్ రోడ్లు గాని, రైల్వేస్ రోడ్ కన్‌స్ట్రక్షన్ గాని, డ్యామ్ గాని, సంథింగ్ గవర్నమెంట్ యాక్టివిటీస్ ప్రైవేట్‌లో విషయాలలో గూడా. ఎవరైనా కాంట్రాక్టర్స్ ఉంటారు గదా! వాళ్ళు లోన్‌లు తీసుకుంటారు. సరే, ఒక హైవే రోడ్డు కోసం లోన్ తీసుకున్నారు. ఎంత తీసుకున్నారంటే ఒక 100 crores తీసుకున్నారనుకో. ఇది ఈ 5/25 స్కీమ్ అనేది ఎస్పెషల్లీ లాంగ్ టర్మ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లోన్ కోసమే తెచ్చిన స్కీము. ఈ స్కీమ్ ఎందుకంటే ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు అమౌంట్ కట్టలేని స్టేజ్‌లో ఉన్నప్పుడు వాళ్ళకి గూడా అంతే. ఇప్పుడు నాకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లోను నేను 100 కోట్లు తీసుకున్నాను, 100 కోట్లు తీసుకున్నాను. ఇదేమన్నా నా కోసం తీసుకున్నానా? ప్రజల కోసమే గదా! రోడ్లేస్తున్నాం గదా! వాళ్ళు నడుస్తారు గదా! కాబట్టి దాన్ని 90 డేస్ నా దగ్గర డబ్బులు లేవు. నేను పెట్టినప్పుడు కలెక్ట్ చేసినప్పుడు కడతాలే అంటే నేను కట్టలేను అంటే అంత సీన్ ఏం లేదు. ఒకవేళ ఎన్‌పీఏ మారిపోతాది. నువ్వు 3 నెలలు టైం నీకు బ్యాంక్ టైం ఇస్తే ఆ టైం లోపల కడితే కట్టినట్టు. లేదంటే 3 మంత్స్ దాటిపోయిందా అది ఎన్‌పీఏగా మారిపోతుంది. సరే, ఒక 100 crores అనేటువంటిది ఒక రోడ్ కన్‌స్ట్రక్ట్ చేసేటువంటి ఒక కాంట్రాక్టర్ తీసుకున్నాడనుకో. రోడ్ రోడ్ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నాడు. కానీ ఇంకా అది కన్‌స్ట్రక్షన్ అయ్యి దాని మీద టోల్ గేట్ పెడితే అప్పుడు వానికి ఇన్‌కమ్ వస్తది. అన్‌ఫార్చునేట్‌లీ వాని దగ్గర అమౌంట్ అంతా అయిపోయింది. ఇంకొక 50 అంటే రోడ్ కంప్లీట్ కావడానికి ఇంకొక 50 crores అవసరం అయిపోయింది. ఎందుకంటే కొంచెం గ్యాప్ వచ్చేసింది. రా మెటీరియల్ కాస్ట్ అనేటువంటి ఇప్పుడు కాస్ట్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ అనేటువంటిది పెరిగిపోవడం వల్ల ఒక ఒక అదనంగా ఒక 50 crores అవసరమైపోయింది. అప్పుడు బ్యాంక్ ఈ నెక్స్ట్ 5 ఇయర్స్‌లో ఈ అడిషనల్‌గా ఏదైతే 50 crores అవసరం ఉన్నాయో ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రొవైడ్ చేసి యాస్ సూన్ యాస్ పాసిబుల్ ఈ యొక్క కన్‌స్ట్రక్షన్ ఏదైతే రోడ్ కన్‌స్ట్రక్షన్ ఉందో దానికి కంప్లీట్ అయ్యే విధంగా చూడడం జరుగుతుంది. బ్యాంక్ కన్సర్న్ బ్యాంక్ అనేటువంటిది. అప్పుడు ఫైనల్‌గా 150 CR తీసుకుంటాడు అతడు. ఈ 150 కోట్లు వాడు 25 సంవత్సరాలలో పే చెయ్యాలి. ఈ 25 ఇయర్స్‌లో పే చేసేయాలి. 25 సంవత్సరాలలో నెలకింత అని పే చేసుకుంటావు. సరే, ఎలా చేసుకుంటారో చేసుకో. బట్ 25 ఇయర్స్‌లో పే చేయాలి నువ్వు. నీకు 5 సంవత్సరాలలో అది కంప్లీట్ కాలేదనుకో, నీకు ఇంకా ఏదన్నా అడిషనల్‌గా అమౌంట్ ఎందుకు కంప్లీట్ కావడం లేదని చూస్తారు. అవురా, కాస్ట్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ పెరిగిపోయింది.
కాబట్టి వీళ్ళు కంప్లీట్ చేయలేకపోతున్నారు. సరే, ఏదైతే కాస్ట్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ పెరుగుతుందో ఆ వాల్యూ వీని దగ్గర ఉండకపోవచ్చు. సరే, మళ్ళీ బ్యాంక్స్ దాన్నే లోన్‌గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది వన్స్ లోన్‌గా ప్రొవైడ్ చేసి ఆ కన్‌స్ట్రక్షన్‌ని కంప్లీట్ చేసుకొని వాడు టోల్ గేట్ వసూలు చేసుకొని 25 సంవత్సరాలలో పే చేసేయాలి. అది నంబర్ 1. సెకండుది స్ట్రాటజిక్ స్ట్రాటజిక్ డెప్త్ డీఈబీటీ డెప్త్ రీస్ట్రక్చరింగ్ అంటాం. రీస్ట్రక్చరింగ్ ఎస్‌డిఆర్ ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది? 2015లో ఎస్‌డిఆర్‌ని ఇంట్రొడ్యూస్ చేయడంది. ఏంది ఎస్‌డిఆర్ అంటే స్ట్రాటజిక్ డెప్త్ రీకన్‌స్ట్రక్షన్ ఎస్‌డిఆర్ అంటే ఏందంటే దీన్ని ఎప్పుడు 2015లో ఆర్‌బీఐ ఇంట్రొడ్యూస్ ఎందుకు అంటే టు హెల్ప్ ద బ్యాంక్ డీల్ విత్ స్ట్రెస్ లోన్. ఎందుకు ఇది ఇంట్రొడ్యూస్ చేసింది? స్ట్రెస్ లోన్‌ని బ్యాంక్ బ్యాంక్‌లు ఏదైతే స్ట్రెస్ లోన్స్‌తో బాధపడుతున్నాయో వాళ్ళకు ఊరట కల్పించడానికి, వాళ్ళకు హెల్ప్ చేయడానికి ఈ స్ట్రాటజిక్ డెప్త్ రీస్ట్రక్చరింగ్ అనేటువంటి ఒక స్కీమ్‌ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. పేరులోనే ఉంది రీస్ట్రక్చరింగ్. ఇందాక చెప్పాను కదా! రీస్ట్రక్చరింగ్ అంటే డెప్త్ రీస్ట్రక్చరింగ్. ఏదైతే అప్పు ఉంటుందో దాన్ని రీస్ట్రక్చర్ చేయడం. ఏ విధంగా చేయాలి బ్యాంక్స్? 2015లో ఆర్‌బీఐ చెప్తుంది బ్యాంక్‌లో, మీరు భయపడకండి. మీరు స్ట్రెస్‌లో ఉండకండి. అంటే మీ స్ట్రెస్ అసెట్స్‌తో బాధపడకండి. మీకోసం ఒక స్కీమ్ నేను తెస్తున్నాను. ఆ స్కీమ్ ఏం చెప్తుందంటే, మీరెవరైతే మీరు ఎవరికన్నా లోన్‌లు ఇచ్చుంటే, వాడు లోన్ తిరిగి కట్టకపోతుంటే, అవి ఎన్‌పీఏగా మారి ఉంటాయి. అందుకు మీరు బాధపడుతుంటారు. ఓకే. తప్పు లేదు. మీరు బాధపడండి. ఎందుకంటే వాడు పే చేయలేదు కాబట్టి. కానీ ఈ యొక్క స్కీమ్ అనేటువంటిది మీకు కొంచెం ఊరట కల్పిస్తుంది. ఎవడైతే మీ దగ్గర లోన్ తీసుకున్నాడో, వాడు మీ దగ్గర అమౌంట్ అసలు వడ్డీ కట్టడం లేదు. అందుకు మీరు బాధపడుతున్నారు. వాని యొక్క ఆస్తులు, వాని యొక్క షేర్స్ ఎక్కడున్నాయో చూడండి. ఆ యొక్క షేర్స్, ఆ కంపెనీ యొక్క ఈక్విటీ అంటే షేర్స్‌లో వాళ్ళ వాటా ఉంటుంది గదా! ఆ వాటాలోకి ఈ యొక్క డెప్త్ ఏదైతే అప్పు ఉందో కన్వర్ట్ చేసేయండి. కన్వర్ట్ చేసి ఆ వాటాను మీరు తీసుకోండి. రీస్ట్రక్చరింగ్. ఈ అప్పుని రీస్ట్రక్చర్ చేసేయండి. ఆ ఫెసిలిటీ కల్పించడం జరిగింది ఈ స్కీమ్ ద్వారా. అంతే కదా! ఇప్పుడు నువ్వు కంపెనీ ఉన్నావబ్బా! నువ్వు కట్టలేదు. కానీ నీకు ఆస్తులున్నాయి, షేర్స్ ఉన్నాయి. అది షూరిటీగా పెట్టకపోయిండొచ్చును. పెట్టుండొచ్చు. సరే, షేర్స్‌లలో ఓకే. ఈక్విటీ షేర్స్ ఉంటాయి కదా! అందులో. ఈ అప్పును ఆ షేర్స్‌లో మార్చడం జరుగుతుంది. వాని షేర్‌లు ఇంక వానివి గాదు. బ్యాంక్ వాళ్ళ షేర్‌లవింక. అది స్ట్రాటజిక్ డెప్త్ రీస్ట్రక్చరింగ్ అంటారు దాన్ని. ఓకే. ఈ ఈ 2 స్కీమ్‌లు రావడం జరిగింది. దాంతో పాటు 2015లోనే ఒక ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. అసెట్ క్వాలిటీ రివ్యూ. యాక్చువల్‌గా ఈ యొక్క కాన్సెప్ట్ అసెట్ క్వాలిటీ రివ్యూ అనేటువంటిది తీసుకురావడం జరిగింది నెక్స్ట్‌ది. సరే, ఈ యొక్క అసెట్ క్వాలిటీ రివ్యూ అనేటిదేంటి ఏంటి అంటే ఆర్‌బీఐ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అంటే ప్రతి బ్యాంక్ గూడా మీ యొక్క అసెట్ క్వాలిటీ ఏ విధంగా ఉంటుందో, అది ఒక డేటా మీ యొక్క అసెట్స్ అంటే మీకు ఎవరికి లోన్ ఇచ్చారో, స్ట్రెస్ లోన్స్ ఎన్నున్నాయి, ఎన్‌పీఏస్ ఎన్నున్నాయి, టోటల్ ఎంత ప్రెజెంట్ మీ యొక్క అసెట్స్ వాల్యూ ఎంత, ఆ డేటా మొత్తం నాకు పంపించాలి. 2015లో చెప్పడం జరిగింది. దాన్ని రివ్యూ చేసి ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏంటి అనేటువంటి స్టడీ చేస్తాను. స్ట్రిక్ట్ గైడ్‌లైన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దాన్నేమంటామంటే అసెట్ క్వాలిటీ రివ్యూ అంటాం. ఎప్పుడు ఆర్‌బీఐ ఇంట్రొడ్యూస్ చేసిందంటే 2015లో. ఏమని ఇంట్రొడ్యూస్ చేసిందంటే
ప్రతి బ్యాంక్ గూడా తమ యొక్క అసెట్స్ యొక్క క్వాలిటీ అంటే ఏందంటే, ఎలాంటి స్టేజ్‌లో ఉన్నాయి మీ అసెట్స్? ఆ రిపోర్ట్ అనేటువంటిది నాకు పంపించండి అని చెప్పడం జరిగింది. అంటే దానివల్ల ఎంత ఎ అంతవరకు బ్యాంకులు ఏం చేశాయంటే, ఒక లోపలనే 'లక్కీ భాస్కర్' మూవీ చూసుంటారు గదా! అంటే అలా చేశారని అనట్లేదు. అంటే అదొక డిఫరెంట్ కాన్సెప్ట్. ఇది సేమ్ ఇది ఒక డిఫరెన్స్. వీళ్ళు బ్యాంకోళ్ళు ఏం చేశారంటే, ప్రతి బ్యాంక్ గూడా వాళ్ళకి నచ్చిన విధంగా ఎవరికి పడితే వాళ్ళకి లోన్‌లు ఇవ్వడం జరిగింది. కావాలన్నా వానికి అర్హత ఉందా? లేదా? అనేది గాదు. వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చేసింది. ఇచ్చేసినారు. హ్మ్. అంటే ఏ విధంగా ఉందంటే, ఇవి మా బ్యాంక్ డబ్బులు గదా! మా డబ్బులు. మేము మా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాము. వానికి అర్హత ఉందా? ఇచ్చేసేయి. వానికి వచ్చాడా? వాడు తిరిగి చెల్లిస్తాడా? లేదా? అనేటువంటి స్టేజ్‌లో గూడా లేదు. మొత్తం ఇచ్చేసినారా? అప్పులు పెరిగిపోయాయి. ఎప్పుడైతే ఈ అప్పులు పెరగడం అంటే ఏందంటే ఎన్‌పీఎస్ పెరగడం. లోన్‌లు కట్టడం లేదు. బ్యాంక్ వాటిని బయటికి చెప్పడం లేదు. ఎందుకు చెప్పాలంటే బయటికి చెప్పిందనుకో, "రేయ్! ఇప్పుడు మనమే ఉన్నాంబ్బా! నీకు అప్పులు ఎక్కువున్నాయనుకో నీ దగ్గర. నీకే ఒక 50,000 అప్పులున్నాయనుకో. నువ్వు ఒక బ్యాంక్ నడుపుతున్నావు. నీకే అన్ని అప్పులున్నప్పుడు ఎవరైనా సరే నీకొచ్చి అప్పిస్తాడా? బ్యాంకే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పెరిగిపోయినప్పుడు బ్యాంక్‌లో ఎవరన్నా డిపాజిట్ జేస్తాడా వెళ్లి? ఎట్ట నమ్ముతాడు? దివాలా తీయడానికి దగ్గరకొచ్చిందిరా బ్యాంక్ అది. అన్ని అప్పులే ఉన్నాయి బ్యాంక్‌కి. దయచేసి ఆ బ్యాంక్‌లో పోయి మీరు డిపాజిట్‌లు గాని, ఎఫ్‌డీలు గాని చేయకండ్రా అంటారు. ఒకసారి డిపాజిట్‌లు గాని, ఎఫ్‌డీలు గాని చెయ్యకపోతే బ్యాంక్ ఎలా రన్ గావాలి? బ్యాంక్ 100% రన్ అయ్యేది ఇంట్రెస్ట్ మీదనే. మాక్సిమం 100% అంటే ఏదన్నా బిజినెస్ యాక్టివిటీ చేస్తే పర్లేదు. ఎందుకంటే కొన్ని బ్యాంక్స్ అనేటువంటిది ఇన్స్యూరెన్స్ కంపెనీలో బిజినెస్ చేస్తున్నాయి. కొన్ని అదర్ యాక్టివిటీస్‌లో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. కాబట్టి ఓకే. అవి కాకుండా మామూలుగా అయితే బ్యాంక్స్ అనేటువంటి ఎక్కువ శాతం ఈ ఇంట్రెస్ట్ అమౌంట్ మీదనే డిపెండ్ అయ్యి ఉంటాయి. పోనీ బ్యాంక్‌ల దగ్గర ఏమన్నా కరెన్సీ ముద్రించే మిషన్ ఉంటదా? నువ్వు ముద్రించు వానికిచ్చేసేయి అని. అలా ఏం గాదు గదా! నేనేదైతే డిపాజిట్ చేస్తానో బ్యాంక్‌లో, నా దగ్గర తీసుకున్నటువంటి డిపాజిట్‌ని నీకు లోన్‌గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంతే తప్పనిచ్చి బ్యాంకులు ముద్రించి ఇవ్వవు. నేను డిపాజిట్ చెయ్యాలి బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ గాని, ఏదో డిపాజిట్ చెయ్యాలి అంటే, నేను ఫస్ట్ ఆ బ్యాంక్‌ని నమ్మాలి. నా మనీ సేఫ్‌గా ఉంటుంది అన్నటువంటి ఒక భరోసా వచ్చినప్పుడే నేను డిపాజిట్ చేయగలను. ఇప్పుడు చాలా బ్యాంకులున్నాయి. ఎన్‌బీఎఫ్‌సీస్ కూడా ఉన్నాయి. చిన్న చిన్న బ్యాంకులు ఎన్‌బీఎఫ్‌సీస్. ఎవరన్నా సరే రూ. 1,00,00,000 తీసుకుపోయి ఆ బ్యాంక్‌లో ఎవరన్నా డిపాజిట్ చేయగలడా? మీరు చూస్తే చాలా ఆ బ్యాంకుల పేర్లు చెప్పను నేను. సందుకొక బ్యాంక్ ఉంది. అంటే దాన్ని ఎన్‌బీఎఫ్‌సీస్ చెప్పాను ఆల్రెడీ. ఎన్‌బీఎఫ్‌సీస్ అది కూడా ఒక ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్సే. నీ దగ్గర వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ ఇంకా ఎక్కువ ఇస్తారు. ఎస్‌బీఐ ఈ యొక్క యూనియన్ బ్యాంక్ కంటే ఎక్కువగా, ఎస్‌బీఐ కంటే ఎక్కువగా వాళ్ళు ఎక్కువ ఇస్తారు ఇంట్రెస్ట్ రేటు. అయినా సరే నువ్వు ఫిక్స్డ్ డిపాజిట్ పోయి అందులో చేస్తావా? నాన్ బ్యాంకింగ్ ఎన్‌బీఎఫ్‌సీలో చేస్తావా? పోనీ స్మాల్ బ్యాంక్‌లో ఏదన్నా చేస్తావా? చెయ్యవు. రూపాయి తక్కువైన ఇంట్రెస్ట్ రేట్ మనం ఎస్‌బీఐకే ఎళ్తాము. ఎందుకంటే ఎస్‌బీఐలో మనం డిపాజిట్ చేస్తే రాత్రి వచ్చి సల్లగా పడుకోవచ్చు. నా నా డబ్బుకి ఎక్కడికి పోదురా! ఇంకా అది సేఫ్ అండ్ సెక్యూర్. ఈవెన్ నా బీరువాలో పెట్టినా అంత సేఫ్ ఉండదు. ఎస్‌బీఐలో పెడితే అంత సేఫ్ రా భయ్! అని మనకొక నమ్మకం ఉంటది. అదే దివాలా కోర్ బ్యాంక్‌లో పెట్టాలంటే అందరికి తెలిసిపోతే దివాలా తీసిందే అది బ్యాంక్ అని తెలిసిపోతే పెట్టడం కష్టం గదా! కాబట్టే ఇవన్నీ అసెట్స్‌ని ఈ యొక్క స్ట్రెస్ అసెట్‌ని దాచిపెట్టడం జరిగింది. ఎంత అంటే యాక్చువల్‌గా రివ్యూ రివ్యూ కండక్ట్ చేసినప్పుడు 2015లో అప్పటికి ఇంక వీళ్ళు ఏం బయట పెట్టలే వీళ్ళు. ఇంక జస్ట్ రివ్యూ కండక్ట్ చేయడం మొదలుపెట్టింది. అప్పుడు మొత్తం
మొత్తం ఎన్‌పీఏ యొక్క వాల్యూ ఎంత? అన్ని బ్యాంకుల ఎన్‌పీఏ యొక్క వాల్యూ ఎంత అంటే 2.8 లాక్ క్రోర్స్ ఉంది. 2.8 లాక్ క్రోర్స్ అంటే మన ఏపీ బడ్జెట్ అబ్బా అది. మన ఏపీ బడ్జెట్ అది టోటల్. సరే 8.28 అంటే కరెక్ట్ 8.28 అని కాదు. ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. జస్ట్ చెప్తున్నాను. సరే 2018 నాటికి అన్ అన్ని బ్యాంక్ వాళ్ళు రివీల్ చేసినారు. మాకిన్ని అప్పులున్నాయి, మాకిన్ని ఎన్‌పీఎస్ ఉన్నాయి అంటే గెస్ చేయండి ఎంత అయి ఉంటుంది? అంటే ఇక్కడ అంతగా రివీల్ చేయలేదు. రివీల్ చేయనప్పుడు 2.8 లాక్స్ క్రోర్ ఉంది. వన్స్ రివీల్ చేసినాక 8.9 లాక్స్ క్రోర్స్ అయిపోయిందది. టోటల్ ఎన్‌పీఏ వాల్యూ. డబల్ కాదు త్రిబుల్ అయింది ఇది. ఆర్‌బీఐకి అర్థం కాలేదు. "అరేయ్! ఏందిరా మీరు ఏం చేస్తున్నార్రా మీరు? ప్రజలకు ఫ్రీగా డబ్బులు పంచిపెడుతున్నారా ఎటట మీరు? ఏదైనా షూరిటీ పెట్టుకుంటున్నారా? అసలు పెట్టుకోవడం లేదా? ఏంట్రా మీకు పరిస్థితి ఏంట్రా?" ఆర్‌బీఐకి అర్థం కాలా. అప్పుడు వీళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సిందే 2018లో అని కష్టపడి ఆ రెగ్యులేషన్స్, ఈ రెగ్యులేషన్‌లు, ఆ చట్టాలు, ఈ చట్టాలు తెచ్చి అప్పుడే కదా విజయ్ మాల్యా వీళ్ళందరూ 2015, 2018 మధ్యలోనే విజయ్ మాల్యా కేసులన్నీ, ఆ కేసులన్నీ, నీరజ్ మోడీ కేసులన్నీ అన్నీ బయటపడ్డాయి అప్పుడు. తీసుకోవడమే ఎగరగొట్టి పోవడం. ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి ఒకరు. బ్యాంకులయితే కొలాప్స్ అయిపోయినాయి. సరే ఎట్ ప్రెజెంట్ వచ్చేసి దగ్గర దగ్గర ఎంత ఉందంటే అంత రెగ్యులేట్ చేసినందుకు గాను 4.2 లాక్స్ క్రోర్స్ ఉంది. అంటే దగ్గర దగ్గర చెప్తున్నాను. ఎట్ ప్రెజెంట్. ఇది ఎన్‌పీఏకి సంబంధించినటువంటి డేటా. అసెట్స్ రివ్యూ చేయడం జరిగింది. సరే ఎట్ ప్రెజెంట్ అయినా 4.3 లాక్స్ క్రోర్స్ ఉంది. 2018లో ఉంది. 8.9 లాక్స్ క్రోర్ ఉంది. అసెట్ క్వాలిటీ రివ్యూ ఆర్‌బీఐ చేయడం జరిగింది. మీ ప్రతి బ్యాంక్ చేయడం జరిగింది. మీరు రిపోర్ట్ సబ్మిట్ చేయండి అని చెప్పడం జరిగింది. చెప్తేనే ఆర్‌బీఐనే షాక్ అయిపోయింది. 8.9 లాక్స్ క్రోర్స్ వచ్చేసేసరికి. దాంతో ఇంకా ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు. ఏం యాక్షన్ తీసుకోవాలి అనేటువంటిది వచ్చినప్పుడు ఇక్కడ కొన్ని బాడీస్‌ని క్రియేట్ చేయడం జరిగింది. ఆ బాడీస్ పేరు ఏమంటామంటే అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ అని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఏంటి? ఏఆర్. అల్లు అర్జున్. సరే అల్లు అర్జున్ కాదు. జస్ట్ అసెట్స్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ ఏఆర్‌సి అనుకో. ఏఆర్‌సి అంటే ఏంటి? అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ. అంటే అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ ఈజ్ ఏ స్పెషలైజ్డ్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ దట్ బై ఎన్‌పీఏస్ ఆర్ బ్యాడ్ అసెట్స్ ఫ్రమ్ బ్యాంక్స్. అది ఏం చేస్తుంది? కొనుగోలు చేస్తుంది. ఒక ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ ఇది. ఏఆర్‌సి అనేటువంటిది ఒక ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్. ఇది బ్యాంక్‌ల వద్ద ఉండేటువంటిది ఎన్‌పీఏస్ ఆర్ బ్యాంక్ లోన్స్. 2 బ్యాడ్ లోన్ అన్నా, ఎన్‌పీఏ అన్నా బోత్ ఆర్ సేమ్. బ్యాడ్ లోన్ అంటాము. దాన్ని ఎన్‌పీఎస్ అని కూడా అంటాం. ఈ రెండిటిని కూడా ఈ యొక్క అసెట్స్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీస్ కొనడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకేం పని ఉంది అనుకోవచ్చును. అంటే మనం నార్మల్ భాషలో మనకు అర్థమయ్యే విధంగా మనం చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు ఏఆర్‌సి వచ్చింది ఒకటి. దాన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. బ్యాడ్ లోన్స్ ఈ యొక్క బ్యాంకులో మొత్తం షేక్ అయిపోతుంటే ఎన్‌పీఎస్‌తో. అప్పుడు అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీని క్రియేట్ చేయడం జరిగింది. అరే! ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే అది గవర్నమెంట్‌లో కూడా ఉంది చెప్తాను. ప్రైవేట్ నాకు ఇంట్రెస్ట్ ఉందనుకో నేను కూడా ఈ యొక్క అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ అనేటువంటి ఏఆర్‌సిని నేను ఒక బాడీని క్రియేట్ చేయొచ్చు. నేను ఎస్‌బీఐ దగ్గర ఎళ్ళాలి. ఎళ్లి ఎస్‌బీఐ ఏమన్నా ఎన్‌పీఎస్ ఉన్నాయా నీ దగ్గర అంట. అడిగితే నాకు ఎస్‌బీఐ ఏం చేస్తా అంటే నార్మల్ భాషలో చెప్పుకుంటే
ఎస్‌బీఐ నాకేం చెప్తుంది, ఉన్నాయన్న నా దగ్గర. ఎన్నున్నాయంటే 100 కోట్లకు సంబంధించినటువంటి వాల్యూ కలిగినటువంటి నాకు ఎన్‌పీఎస్ నా దగ్గర ఉన్నాయి. ఏంది దాని కండిషన్ ఏంది అని అడుగుతాను. వాళ్ళింక ఎన్‌పీఎస్ అన్నా ఇంక వాళ్ళు ఇస్తారో, ఇవ్వరో కూడా నాకు తెలదు. అంటే నేనేం చేస్తానంటే మార్కెట్ వాల్యూ సరే ఇది నేను వసూలు చేసుకుంటే 100,00,00,000 వస్తది కదా! అవును. సరే నాకొచ్చేసి ఒక 60,00,00,000కి అమ్మేసా అంట. అంటే అప్పుడు ఎస్‌బీఐ ఏం చేస్తదంటే యాక్చువల్ వాల్యూ దానికి 100,00,00,000 అంటే ఇది ఖచ్చితంగా 60,00,00,000 అంటే జస్ట్ అర్థం కావడానికి చెప్తున్నా అంతే. నాకేం చేస్తది ఎస్‌బీఐ 60,00,00,000కి సరేలే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ నాకు ట్రాన్స్‌ఫర్ చేసిస్తది. నేను 60,00,00,000 ఎస్‌బీఐకి కట్టేస్తాను. దాని తర్వాత నేను దానికి సంబంధించిన కాగితాలు తీసుకొని ఎవరైతే ఎన్‌పీఏ తీసుకున్నారనుకో, ఎవరెవరైతే ఎస్‌బీఐ లోన్‌లు తీసుకున్నారో అనుకో తీసుకుంటారో వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళని చొక్కా పట్టుకొని మరీ వసూలు చేసుకుంటా ఇంగ. నేను ఎట్టా వసూలు చేసుకుంటానో ఎస్‌బీఐకి సంబంధం లే. వాడిని కొడతానా, తిట్టడాలు ఏముండవు. జస్ట్ నేను మాట వరుసకి చెప్తున్నా. ఏమో 10 మంది గూండాలు పెట్టుకొని పోయి కలెక్ట్ చేసుకోవచ్చేమో. ఇలాంటివి ఉండవు. జస్ట్ అర్థం చేసుకోవడానికి చెప్తున్నా. ఇలాంటివి ఎవ్వరు చెయ్యరు. ఎందుకంటే లీగల్‌గా ప్రొసీడ్ అయితారే తప్పనిచ్చి వాళ్ళ మీద గూండాలు రౌడీయిజం చేయడం అలాంటివేం చేయరు. సరే ఏదో వాళ్ళకు సంబంధించి ఆస్తులు రికవరీ చేయడం గానీ, వాళ్ళకి సంబంధించినటువంటి ఇప్పుడు చాలామంది లోన్ వాళ్ళు ఏం చేస్తారంటే 2, 3 రోజులు కట్టకపోతారంటే వాళ్ళ బంధువులు గూడా ఫోను చేసేస్తున్నారు ఈళ్ళు. చేసేసి మీ బంధువు అయితాడాయన, మీ పెద్దనాయన కొడుకా, చిన్నాయన కొడుకా 3 నెలల నుండి మాకు డబ్బులు తీసుకోవడంలా 2,00,000 తీసుకున్నారు. ఇంక ఎంత అవమానిస్తా అంటే ఆ అవమానం తట్టుకోలేక వానికి వాడే వచ్చి డబ్బులు కట్టిపోతా అంటాడు. అంత హ్యూమిలియేట్ చేసి పడేస్తారు. మేబీ అలా గూడా చేయొచ్చు వీళ్ళు గూడా. ఈ యొక్క ఏఆర్‌సీ వాళ్ళు గూడా. వాళ్ళిష్టం ఇంగ వాళ్ళు వసూలు చేసుకుంటారా? వసూలు చేసుకోరా? అది దేవునికి తెలియాలా? వాళ్ళు అవన్నీ కోర్టులు చూసుకుంటాయి. బట్ ఎస్‌బీఐ అయితే క్లియర్ అయిపోతుంది. అంటే ఎందుకు అంటే ఎస్‌బీఐ యొక్క బ్యాలెన్స్ షీట్ అనేటువంటిది క్లియర్ చేయడం జరుగుతుంది. నంబర్ 1. నంబర్ 2 ఏందంటే ఓకే. బాగుందిరా అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ ఉంది. బ్యాంక్ యొక్క బ్యాలెన్స్ షీట్ అనేటువంటిది క్లియర్ చేయడం జరిగింది. అంతవరకు కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఏఆర్‌సీలోనే గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి నేషనల్ అసెట్స్ రీకన్‌స్ట్రక్షన్ ఏఆర్‌సీ అంటాం కదా! రీకన్‌స్ట్రక్షన్ కోఆపరేటివ్ లిమిటెడ్ ఒకటుంది. దాన్ని ఏమంటామంటే ఎన్ఏఆర్‌సీఎల్ అంటాం. ఎన్ఏఆర్‌సీఎల్. ఈ ఎన్ఏఆర్‌సీఎల్ అనేటువంటిది ఇది గవర్నమెంట్ ఏఆర్‌సీ. గవర్నమెంట్ ఏఆర్‌సీ అంటే గవర్నమెంట్ రౌడీయిజం అనుకో. ఇంగా ఈ గవర్నమెంట్‌కి సంబంధించినటివి. అంటే ప్రతి బ్యాంక్ కూడా ఇలాంటి ఏఆర్‌సీని ఒకటి స్పెషల్‌గా ఇంట్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఎస్‌బీఐ కూడా ఒక ఏఆర్‌సీని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఎందుకు చేయాలి అంటే ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తానబ్బా! ఇప్పుడు ప్రతి బ్యాంక్ దగ్గర ఒక బ్యాలెన్స్ షీట్ ఉంటుంది. దాంట్లో ఆస్తులు, అప్పులుంటాయి. ఇవన్నీ ఆర్‌బీఐకి చెప్పాలా. ఆస్తులెన్ని, అప్పులెన్ని అనేటువంటిది. ఈ ఈ అప్పులున్నాయే, ఈ అప్పులు స్ట్రెస్ అకౌంట్స్ ఉన్నాయే, ఇవి చాలా డిస్టర్బెన్స్‌గా ఉంటాయి. ఎందుకంటే దానివల్ల వేరే వాళ్ళు డిపాజిట్ చేయరు. దానిలో బ్యాంకులకు నమ్మరు ఫస్ట్. వీళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే ఈ ఎస్‌బీఐ బ్యాంకే ఒక బాడీని క్రియేట్ చేస్తది. బాడీని క్రియేట్ చేసి, అరే! నా దగ్గర ఇవి ఉన్నాయి. అంటే ఆల్రెడీ ఎస్‌బీఐ దగ్గర ఒకవేళ 100,00,00,000 డబ్బులున్నాయనుకో అంటే ఎన్‌పీఎస్ ఉన్నాయి. ఒక 100,00,00,000 ఎన్‌పీఎస్ ఉన్నాయి. బట్ మా ఎ ఎస్‌బీఐ దగ్గర 60,00,00,000కి సంబంధించినటువంటి నెట్ వర్త్ ఉందనుకో. అంటే డబ్బు ఉంది. అంటే లాభం ప్రాఫిట్ వచ్చిన అమౌంట్ 60,00,00,000 ఉందనుకో. ఈ బాడీలో 60,00,00,000 అనేటువంటిది పెట్టి ఈ 100,00,00,000ని తీసుకోవడం జరుగుతుంది. 100,00,00,000లను తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈ యొక్క బ్యాంక్ నుండి ఎన్‌పీఎస్‌ని సైడ్ తీసేస్తారు. ఇది కూడా ఎస్‌బీఐ ఎంటిటీ ఉండొచ్చు. నేను తప్పు లేదు. కానీ ఈ 100,00,00,000 ఈ యొక్క బ్యాలెన్స్ షీట్‌లో రాదు. వీళ్ళు ఏదో ఒక రూపంలో కలెక్ట్ చేసుకొని వీళ్ళ దగ్గర పెట్టుకోవడం జరుగుతుంది. అర్థమైందా? సేమ్ అలానే గవర్నమెంట్‌కి సంబంధించినటువంటిది ఎన్ఏఆర్‌సీఎల్ ఉంటుంది.
ఇది గవర్నమెంట్ ఎంటిటీ. గవర్నమెంట్ ఇది గూడా బ్యాడ్ లోన్ ఏమున్నాయో, ఏవైతే ఎన్‌పీఎస్ ఉన్నాయో వాళ్ళ దగ్గర తీసుకొని, వాళ్ళ దగ్గర పోయి ఏదో ఒక లీగల్ యాక్షనో, క్రిమినల్ యాక్షనో మరి ఏదో ఒక యాక్షన్ తీసుకొని వాళ్ళ దగ్గర వసూలు చేసుకునే బాధ్యత వీళ్ళది. మార్కెట్ రేట్‌కి తీసుకోవడమా, లేదంటే తక్కువ తీసుకోవడమా చేయడం జరుగుతుంది. ఓకేనా? అది. సేమ్ అదే విధంగా బ్యాడ్ బ్యాంక్ అనేటువంటి ఇంకొక కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. బ్యాండ్ కాదురా నాన్న బ్యాడ్ బీఏడీ బ్యాంక్. ఏంది బ్యాడ్ బ్యాంక్ అంటే ఏందంటే ఏ బ్యాడ్ బ్యాంక్ ఈస్ ఎ బ్యాంక్ సెటప్ టు బై బ్యాడ్ లోన్స్ ఆర్ స్ట్రెస్ లోన్. ఇది ఏదైనా ఈ బ్యాడ్ బ్యాంక్ ఏం చేస్తుందంటే బ్యాడ్ లోన్స్ ఉంటాయి కదా! ఎన్‌పీఎస్ అంటారు కదా! బ్యాడ్ లోన్స్. ఆ బ్యాడ్ లోన్స్ గాని, స్ట్రెస్ లోన్ ఆల్రెడీ చెప్పాను కదా! స్ట్రెస్ అసెట్స్ వీటిని కొంటది మార్కెట్‌లో. ఎవరైనా అమ్మాలనుకుంటే నాకు అమ్మండి. నేను కొనేసుకుంటాను. మీ యొక్క బ్యాలెన్స్ షీట్‌ని అనేటువంటిది క్లియర్ చేసుకోండి. ఎంత కొంటాను అనేటువంటిది నేను చెప్తాను. మీకు ఇష్టం ఉంటే అంతకు అంటే బ్యాంక్ లాంటిది. బ్యాంక్ ఫెసిలిటీ కల్పిస్తుంది ఇది. బ్యాడ్ బ్యాంక్. అందుకే పేరే పెట్టేసినారు బ్యాడ్ బ్యాంక్ అని. అది. సరే ఇవన్నీ ఎన్‌పీఏకి సంబంధించినట్టు ఏఆర్‌సీ క్రియేట్ చేసినారు. బ్యాడ్ బ్యాంక్స్ ఇవి ఏఆర్‌సీ అయినా, బ్యాడ్ బ్యాంక్ అయినా 2 కూడా ఎన్‌పీఎస్ తీసుకొని వాళ్ళకి హెల్ప్ చేయడానికి మీకు ఎప్పుడన్నా ఎగ్జామ్స్‌లో అడిగితే ఇదే అడుగుతాడు. ఈ ఏఆర్‌సీ అంటే ఏంటి? అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీస్ ఏం చేస్తాయి అంటే, నువ్వు ఒకటే చెప్పు. వాళ్ళ యొక్క ఏవైతే బ్యాంక్ దగ్గర ఉంటాయో అసెట్స్ ఎన్‌పీఎస్ ఆర్ స్ట్రెస్డ్ అసెట్స్ ఆర్ బ్యాడ్ లోన్స్ ఉంటాయో వాటిని పర్చేజ్ చేయడం జరుగుతుంది. ఇవి చేయడం జరుగుతుంది. బ్యాడ్ బ్యాంక్ కూడా సేమ్ అదే పని చేయడం జరుగుతుంది. బ్యాడ్ లోన్స్‌ని పర్చేజ్ చేస్తారు కాబట్టి దీన్ని బ్యాడ్ బ్యాంక్స్ అంటారు. వీళ్ళు ఎలా వసూలు చేస్తారంటే నీకు చెప్పరు, నాకు చెప్పరు. వాళ్ళ వేలో వాళ్ళు వసూలు చేసుకుంటారు. నాకేదన్నా ఫోన్ చేసి చెప్తే మీకు చెప్తాను. నాకు చెప్పరు వాళ్ళు. సరే అక్కడితో అయిపోయింది. సరే ఎంతసేపున్నా వీళ్ళకు ఇలా అంటే ఏమంటారు? ఎంతసేపున్నా ఈ లోన్‌లో ఈ ఎన్‌పీఎస్ అనేటువంటివి వీళ్ళకి అమ్మాల్సిందేనా? లీగల్‌గా ఎలాంటి యాక్షన్ లేదా అంటే యెస్ ఉంది లీగల్ యాక్షన్. దాన్నేమంటారు? సర్ఫేసీ యాక్ట్ అంటారు. సర్ఫేసీ యాక్ట్ 2002లో చేశారు. సర్ఫై సర్ఫేసీ యాక్ట్ అంటాము. దాన్ని సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్ 2002. దీన్ని ఇంకోసారి చెప్తాను. సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ అంటే రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఫర్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్ 2002లో క్రియేట్ చేయడం జరిగింది. ఇది ఏందంటే దిస్ యాక్ట్ అలోస్ టు ద బ్యాంక్స్ అండ్ అదర్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ టు రికవర్ బ్యాడ్ లోన్స్ ఎఫెక్టివ్‌లీ. అంటే ఈ యాక్ట్ ఒక లీగల్ ఎంటిటీ బ్యాంక్‌లకు ప్రొవైడ్ చేస్తుంది. బ్యాంక్‌లారా మీరు ఎవరుంటారో మీకు ఏదన్నా బ్యాడ్ బ్యాంక్స్ గానీ, ఎన్‌పీఎస్ బ్యాడ్ లోన్స్ గానీ, ఎన్‌పీఎస్ ఉంటే గనుక మీరు లీగల్‌గా మీకు నేను పవర్ ఇస్తున్నాను. సర్ఫేసీ యాక్ట్ ఏమిస్తుంది? లీగల్ పవర్ ఇస్తుంది. వాళ్ళ దగ్గర ఉంటే ఆస్తులు ఏమున్నాయో అన్నీ రికవర్ చేసుకొచ్చుకోండి. వాళ్ళు బ్యాంక్‌ని క్వెషన్ చేయకూడదు. నాకు లోన్ ఉందనుకో, ఇప్పుడు నువ్వు లోన్ తీసుకున్నావు. నీ ఇంటిని జప్తు చేసుకుంటారు. ఎట్టా జప్తు చేసుకుంటావురా అంటే పోయి యాక్ట్ పోయి చదువుకోపో అను అంతే. ఇంకా ఎక్కువ మాట్లాడకు వాని ఇండ్లు లాక్కొచ్చుకో. పోయి యాక్ట్ పోయి చదువుకో. సర్ఫేసీ యాక్ట్ ఉంది. 2002లో చేశారు. చదువుకోపో అంటారు. తర్వాత 2016లో ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంకరప్సీ కోడ్ తీసుకురావడం జరిగింది. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంకరప్సీ కోడ్ అనేటువంటి 2016లో తీసుకురావడం జరిగింది. ఇదేది అంటే ఇది కూడా బ్యాడ్ లోన్ కోసమే. మరి ఇది ఆల్రెడీ సర్ఫేసీ యాక్ట్ ఉంది కదా! మళ్ళీ ఇదెందుకు 2006 తీసుకొచ్చారంటే
2015 తర్వాత ఎన్‌పీఏ మీద హ్యూజ్ డిమాండ్ ఏర్పడింది కదా! అందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఒక కోడ్ తీసుకొచ్చాయి. అంటే దీని పరంగా ఒక బోర్డ్‌ని ఎస్టాబ్లిష్ చేసేసి ఏవైతే బ్యాడ్ లోన్స్ ఉన్నాయో, ఏవైతే ఎన్‌పీఏస్ ఉన్నాయో ఇంకా ఎఫెక్టివ్‌గా టైమ్ బౌండ్ మేనర్‌లో ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీలో లోన్ తీసుకోవడం లోన్ తీసుకోవడం జరుగుతుంది. కానీ లోన్ కట్టే స్టేజ్‌లో ఉండదు. అప్పుడు ఈ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్‌లో ఒక బోర్డ్ ఉంటుంది. ఆ బోర్డ్ ఏం చేస్తుందంటే ఒక బోర్డ్‌ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఆ బోర్డ్ ఎళ్లి ఆ కంపెనీని ఒక టైమ్ బౌండ్ మేనర్‌లో చూసి ఆ కంపెనీకు ఏదన్నా హెల్ప్ చేస్తే లేదంటే ఓనర్‌షిప్ మార్చడం వల్ల ఏదన్నా అది గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉందా అని ఒకసారి పరిశీలిస్తది. లేదు ఇంక సచ్చిపోయిందది. ఇంగ నష్టాలలో కూరుకుపోయింది. ఏం చేసినా అది ఇంగ పైకొచ్చే స్టేజ్‌లో లేదు. ఆ లోన్ కట్టలేదు అంటే అమ్మేసి డబ్బులు తెచ్చిస్తారీళ్ళు. లేదు అవకాశాలు ఇంకా ఉన్నాయి. దాన్ని కొంచెం మనం పుష్ చేస్తే ఓనర్‌షిప్ మారిస్తే అది కంపెనీ రికవరీ అయ్యి తన లోన్ తాను పే చేయగలదు అని అనుకుని అంటే స్టడీ చేసి ఈ బోర్డు ఒక రిపోర్ట్ ఇస్తుంది. ఒక కోర్ట్ సిస్టమ్ గూడా ఉంది ఇందులో. ఏదన్నా ఉంటే మళ్ళా కోర్ట్‌లో గూడా అప్పీల్ చేసుకునే అవకాశాలు కల్పిస్తారీళ్ళు. కాబట్టి అలా అంటే ఒక ట్రాన్స్‌పరెన్సీ వేలో, స్పీడ్‌గా, టైమ్ బౌండెడ్ మేనర్‌లో అవసరమైతే ఓనర్‌షిప్ మార్చైనా సరే, ఈ లోన్‌లు రికవరీ చేసుకోవడం, డబ్బును రాబట్టుకిచ్చుకోవడం కోసం 2016లో ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అనేటువంటి ఒక ఇనిషియేటివ్‌ని తీసుకురావడం జరిగింది. ఇది మెయిన్‌గా 2 సర్ఫేసీ యాక్ట్ గాని, ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ ఇవి 2 ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ ఏఆర్‌సీ ఇంపార్టెంట్. బ్యాడ్ బ్యాంక్ ఈ 2 ఇంపార్టెంట్. బ్యాడ్ బ్యాంక్ గురించి కూడా చాలా సార్లు క్వెషన్ అడిగాడు. అంటే సింపుల్‌గా అడుగుతాడు. బ్యాడ్ బ్యాంక్ అంటే ఏంది అంటాడు. అంటే బ్యాడ్ లోన్స్ అంటే ఎన్‌పీఎస్‌ని పర్చేజ్ చేయడానికి, బై చేయడానికి క్రియేట్ చేసినటువంటి బ్యాంక్‌గా నువ్వు గుర్తుపెట్టుకో. ఏఆర్‌సీ అంటే ఏంటి అని అడుగుతాడు. అంతేగాని మనం మనం అంటే స్టూడెంట్స్ ఎవరైనా సరే చదివేవాళ్ళు వీళ్ళు ఎవరు కూడా బ్యాంక్‌లో పనిచేసే వాళ్ళు కాదు. మీరు డెప్త్‌గా చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ వాటి యొక్క అర్థాలు తెలుసుకుంటే చాలు. ఆర్‌బీఐ వచ్చి మనం కూర్చోబెట్టి పోయి లోన్‌లు రికవర్ చేసుకుపోండి అన్నారు గదా! కాబట్టి జస్ట్ బ్రీఫ్‌గా అంటే ఏంటి అని తెలిస్తే సరిపోతుంది. ఇది గూడా అంతే. సర్ఫేసీ యాక్ట్ అంటే ఏంటి అని అడుగుతాడు. యెస్. లోన్ రికవరీ, బ్యాడ్ లోన్ కోసము ఆహ్, ఫా ఇది అలో చేస్తుంది. అంటే ఆల్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌కి మీరు రికవరీ చేసుకోండి అనేది అలో చేసుకునే యాక్ట్. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అంటే ఏంటి అంటే అది గూడా ఎన్‌పీఏ కోసమే తీసుకురావడం జరిగింది. ఇది దీనికోసము. ఓకే. ఓకే ఫ్రెండ్స్. ఇక్కడితో అయిపోయింది. ఇక్కడితో బ్యాంకింగ్ సెక్టార్ మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. బేసల్ నార్మ్స్ గూడా చెప్పాను. బేసల్ నార్మ్స్ గూడా తర్వాత ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. టియర్ 1 క్యాపిటల్ ఆల్రెడీ ముందే చెప్పేసాను బేసల్ నార్మ్స్ గూడా. యాక్చువల్‌గా ఇక్కడ చెప్పాలి బేసల్ నార్మ్. ఎందుకంటే బేసల్ నార్మ్ గూడా టియర్ 1 క్యాపిటల్, టియర్ 2 క్యాపిటల్, క్యాపిటల్ అడిక్వసీ రేషియో గాని, క్యాపిటల్ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అవన్నీ కూడా కాలిక్యులేట్ చేసి బ్యాంక్‌లకు ఒక స్టెబిలైజేషన్ చేయడానికి చేసినటువంటి ప్రయత్నాలుగా చెప్పాలి ఇవన్నీ కూడా. సరే మనం ఇంకా రేపటి నుండి జీడీపీకి టాపిక్ చెప్పడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. థాంక్ యూ. బాయ్. గుడ్ నైట్.